నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం చిన్న శంకర్పల్లి గ్రామము, శంకర్పల్లి మండలంలో ఉన్నాము. మనం ప్రస్తుతం ఈరోజు చిన్న శంకర్పల్లి గ్రామం, శంకర్పల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడనైతే అందరికీ పంట పొలాలు, ఫార్మింగ్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ లో చాలా మందికి ఇష్టం ఉంది. అయితే ఒకరు మాత్రం 15 సంవత్సరాలు యుఎస్ఏలో ఉండి ఇప్పటికీ జాబ్ చేస్తూ ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడనైతే ఫార్మింగ్ ఏర్పాటు చేశారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడనైతే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న బాగున్నారన్నా? అన్న, అసలు ఎప్పుడు వచ్చింది ఆలోచన అన్నట్టు? మీకు మొత్తము 14-15 ఇయర్స్ నుంచి మీరు యుఎస్ఏలో ఉండి జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఫార్మింగ్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది అసలు? అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను మామూలుగా ఇది మిద్దె తోటలు ఉంటాయి కదా, అలా మా బిల్డింగ్ మీద పెట్టేసేసి అక్కడ పొపాయ చెట్టు పెరిగి ఉండే, అట్లా వెజిటేబుల్స్ అలా పండిస్తుండే ఇక్కడ ఉన్న దగ్గర. సో అట్లా చేసుకుంటా ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అంటే బేసిక్ గా ఎలా అంటే కొద్దిగా నచ్చిన ఫీల్డ్ లో ఇప్పుడు ఫార్మింగ్, అగ్రికల్చర్ సెక్టర్ ప్లస్ మీ కమర్షియల్ గా బ్రతకాలంటే కొన్ని పైసలు కావాలి. ఇప్పుడు రెగ్యులర్ అగ్రికల్చర్ చేస్తే దాంట్లో తక్కువ వస్తాయి. సో నెక్స్ట్ అంటే పాలు వీటిలో ఏంటంటే కొద్దిగా లాస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు రావడం గిటంగా పర్వాలేదు. అంటే మనకి ఎక్స్పెన్సెస్ కావాలి తగ్గట్టు కొద్దిగా మంచిగా తెచ్చుకోవచ్చు దీంట్లో. సో ఆ విధంతో స్టార్ట్ చేసాం ఇది మేము స్టార్టింగ్ లో. మా ఫ్రెండ్ ఇక్కడ కాశీపురంలో శ్రీకాంత్ రెడ్డి అని ఉంటాడు. సో అతను మాకు అంటే బేసిక్ అతను డైరీ ఫామ్ పెట్టిండు అనమాట. కోవిడ్ టైంలో పెట్టిండు. అతను అది కొద్దిగా డౌన్స్ అండ్ అప్ చూసిండు. సో అతనికి అనుకుంటే అతను ద్వారా తెలిసింది. అలా మేము ఎలా స్టార్ట్ చేసామంటే అలా మల్టిపుల్ పీపుల్ అంటే ఇంకా మహేందర్ రెడ్డి అని ఉన్నారు కదా, మహేందర్ రెడ్డి అన్న మేకల ఫామ్ పెట్టమన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, వాళ్ళేమో కోళ్ళ ఫామ్ పెట్టమన్నారు. సో అలా అని చెప్పి మేము ఎలా స్టార్ట్ చేసామంటే కోళ్ళు కొన్ని, మేకలు కొన్ని, బర్రెలు కొన్ని, ఆవులు అవన్నీ తీసుకొచ్చి మెయిన్ గా అక్కడ బద్దం సురేంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన ఉంటుంది మాది. సో అక్కడ మేము స్టార్ట్ చేసాము చిన్నగా. అంటే మీది మొత్తం ఇక్కడనే పుట్టు శంకర్పల్లి మొత్తం ఇది ప్రాపర్ శంకర్పల్లి. అంటే ఇది మొత్తం ఎన్ని ఎకర్స్ లో ఉందన్న? మొత్తం ఇక్కడ ఇది ఒక 10 ఎకర్స్ దాకా ఉంటది. సో అక్కడ 2 ఎకర్స్ మాది, మా తమ్ముడు వాళ్ళందరూ. ఫస్ట్ ఎందులో స్టార్ట్ చేశారు? ఇందులోనా 2 ఎకర్స్ మేము అక్కడ స్టార్ట్ చేసాము. ఇది మొత్తం యాక్చువల్ గా ఇది వీళ్ళు సీడ్ కంపెనీ వాళ్ళు తీసుకుంది. నేను చేసి కొద్దిగా ఒక 1 ఎకర్ దాకా తీసుకొని గ్రాస్ కోసం అని చెప్పి తీసుకొని అక్కడ స్టార్ట్ చేసాము. అంటే మెయిన్ సురేంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన స్టార్ట్ చేసాము. అక్కడ మేము జస్ట్ ఆవులు కొన్ని తీసుకొచ్చి మేకలు బళ్ళు అంటే ఎలా ఉంటాయి మంచి చూడగలుగుతాం లేదని చూసాము. ఒకసారి ఓకే అనుకున్న తర్వాత మేము అన్ని మేకలు, కోళ్ళు ఇక్కడ తీసుకొచ్చాము, ఆవులు బళ్ళు అక్కడే ఉంటాయి. మరి ఏంటంటే ఫ్రీ గ్రేజింగ్. మేకలు ఇక్కడ నుంచి ఇప్పుడు ఏముండవు, అన్ని ఫామ్ బయటకు వెళ్ళిపోతాయి. సో ఆవులు అక్కడ ఫ్రీ గ్రేజింగ్ వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఆవులు ఎన్ని తీసుకొచ్చి కొన్నారన్న? ఫస్ట్ ఎంత? మేము స్టార్టింగ్ ఫస్ట్ కొన్నది ఒక ఆవుతోని మేము ప్రవేశం అంటే పూజ చేయించినాము. ఒక ఆవు కొన్నాము, ఆవు ఇంకా సాయి వాళ్ళు 2 ఆవులు కొన్నాము. ఒకటి దూడతో ఉండే, ఒకటి 6 months ఏదో కట్టి ఉండే. 2 తీసుకొచ్చి దాంతోనే మేము ఎంట్రీ అయ్యామన్నమాట. అంటే ఫామ్ లో పూజ చేయించి స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఒక 3 బళ్ళు తెచ్చుకున్నాము, దాని తర్వాత 2 బళ్ళు తెచ్చుకున్నాము. అలా పెంచుకుంటూ పోయామన్నమాట. ఒక ఆవులు ఒక 6 దాకా అయిన ఉండే, బళ్ళు ఒక 8 దాకా అయిన ఉండే. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారన్న? ఎక్కడికి వెళ్ళి కొన్నారు మీరు అసలు? మేము ఇక్కడ మాకు నార్సింగ్ లో మధుసూదన్ రెడ్డి అని ఉంటాడు. సో అన్న మాకు తీసుకొస్తాడు, అన్న హెల్ప్ చేస్తాడు. మాకైతే ఇప్పటిదాకా అయితే అన్ని మంచిగా ఇప్పించి ఉండే. అన్న మాకు అంటే బేసిక్ గా ఇప్పుడు ఆవులు ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా తెలిస్తే తీసుకొస్తారు. మాకు ఇప్పుడు చాలా వరకు మా ఆవులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కట్కే వాళ్ళకి అమ్ముతారు కదా, కటింగ్ అమ్మాయి దగ్గర అన్న డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంది మాకు. అంటే మాకు ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు, ఇట్లా ఆవులు మంచిగా ఉన్నాయి కానీ వీళ్ళు కట్కే వాళ్ళకి అమ్మేస్తుండ్రు, కావాలంటే నేను చెప్తే తీసుకొస్తారు. మా దగ్గర ఒక బుల్లు గీయటం అలానే ఉంది. అన్న వాళ్ళకి ఇట్లా కట్కే వాళ్ళకి ఒక 19,000 కొనుక్కున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఆటో లొకేషన్ పంపిణీకే అన్న ఫోన్ చేసి చాలా బాగుంది వాళ్ళు ఉట్టిగా ఎందుకు నువ్వు చేస్తావని చెప్పంటే ఇక సరే అని చెప్తే ఒక 2,000 ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చేసి మాకు అన్న. సో అట్లా ఏమన్నా ఉంటే చెప్తారు మాకు మంచిగా, అట్లా దాని బేస్ గా తీసుకొస్తాం. అంటే మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మేము ఆవులు ఒక్కసారి మాకు షెడ్ లోకి వస్తే మళ్ళా అమ్మొద్దని, ఇక మాది ఆవులు అమ్మొద్దు అనుకున్నాము. ఇలా సేవ్ అయిపోతుంది, పాలు వస్తే పాలు తీసుకుంటాము, ఏమైనా సేవలాగా అయిపోతుంది అని చెప్పి అది బళ్ళు ఒకటి మేము బళ్ళు ఏమైనా పిల్లలు ఏమైనా ఉంటే అమ్ముతాం. అట్లా పిల్లలు పెద్ద ఏమంటే బళ్ళు చేంజ్ చేస్తాం మేము. అయితే అన్న మనం చూసుకోవచ్చు, అంటే యుఎస్ఏ లో ఉండి జాబ్ చేస్తూ అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏమి చాలా టెన్షన్ జాబ్, అది కూడా అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ ఆలోచన ఎవరిది అన్నట్టు అసలు?
అంటే ఫస్ట్ బేసిక్ గా నాకు ఎప్పటి నుంచో ఉండే మేడం. కానీ ఇష్యూ ఏంటిదంటే అక్కడ మనకి చేసే వాళ్ళు ఉండదు, ప్లస్ మనకు అనుభవం ఉండదు. స్టార్టింగ్ నుంచి మనం చేయాలంటే రిస్క్, ప్లస్ ఆ టైంలో మనం రిస్క్ తీసుకునే ఆప్షన్ లో ఉండదు. జనరల్ కి ఏంటంటే డబ్బుతో టైప్ అయి ఉంటది. నువ్వు స్టార్టింగ్ ఏమో డబ్బులు పెట్టి లాస్ అయిపోయినావు అనుకో, మొత్తం అక్కడికే చాలా వరకు ఎండ్ అయిపోతుంది కదా. సో అలా అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాము. దాని తగ్గట్టు మేము ల్యాండ్స్ అవి కొని పెట్టుకున్నాం రెడీగా. అంటే అగ్రికల్చర్ చేద్దామని చెప్పి ఆ ప్లాన్ తో స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు టైం వచ్చిందని చెప్పి ఇప్పుడు కొద్దిగా కమర్షియల్ గా వెళ్ళి మనం ఏవైతే అనుకున్నామో అవి కొద్దిగా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇక ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం ఇక స్లో ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆల్రెడీ అయిపోయినా కొద్దిగా మంచి సక్సెస్ అయితే ఇక యూఎస్ జాబ్ వదిలేసి రావచ్చు అని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. అయితే ఎలా చూసుకుంటారు ఇక్కడ యుఎస్ఏ జాబ్, ఇక్కడ ఫార్మింగ్ ఎలా చూసుకుంటున్నాను, బ్యాలెన్సింగ్ ఎలా? అది కొద్దిగా చాలా ఇబ్బందికరమైన ఇష్యూ. కానీ స్టార్టింగ్ లో కొద్దిగా బాగా ట్రబుల్ అయిన, ఎందుకంటే మనకి ఇక మేకల గురించి తెలియదు, వాళ్ళు మనకి మేకల గురించి తెలియదు, మళ్ళా బల్లు కోళ్ళ గురించి ఏం తెలియదు. సో అది మాకు అలవాటు కనుక టైం పట్టింది. నెక్స్ట్ ఏంటంటే మాకు ఇట్లా ఎవ్రీడే మాకు కెమెరాలో నేను అబ్జర్వ్ చేస్తుంటాను. మార్నింగ్ ఒక 6-6:30కి స్టార్ట్ అవుతుంది వాళ్ళ కాల్. ఒక 7:30-8 కల్లా వాళ్ళతో మాట్లాడతాను. మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ వీళ్ళకి మార్నింగ్ అయ్యేసరికి వీళ్ళకి 6 o'clock నుంచి మళ్ళీ వీళ్ళకి 8 o'clock వరకు మళ్ళీ వీళ్ళకి 2 hours మాట్లాడి ఏ పనులు ఉన్నాయి, ఎంతవరకు అయిపోయినాయి పనులు, పాలెన్ని వచ్చినాయి, మేకలన్నీ కౌంట్ కరెక్ట్ ఉన్నాయా లేవా, అట్లా వాళ్ళకి ఏమైనా డిసీజ్ వచ్చినాయా, అవన్నీ ఫాలో అప్ చేసుకుని దాని తగ్గట్టు ఏమైనా మెడిసిన్ కావాలంటే మెడిసిన్ చెప్తాం, లేకపోతే డాక్టర్ కాల్ చేసి డాక్టర్ ఇట్లా లేదని చెప్పి డాక్టర్ డైరెక్ట్ మెసేజ్ చేస్తే డాక్టర్ వాళ్ళు చూసుకుని పంపిస్తారు వీళ్ళకి. సో అది కొద్ది టైం పట్టింది మాకు ఎస్టాబ్లిష్ కానీకే. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు సెట్ అయిపోయింది. కానీ ఎంతైనా మీరు అన్నట్టు మనం యూఎస్ లో ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు దగ్గర ఉన్నది చూస్తే వేరే చెప్తే వేరే ఉంటది, ఫోన్ లో చెప్పింది కొద్దిగా అది ఇష్యూ ఉంటుంది. ఇక అయినా కొద్దిగా పనేతను కొద్దిగా మంచిగా ఉన్నాడు. దాని తగ్గట్టు అంటే మన ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, కానీ ఓకే. ఇక అంటే ఫస్ట్ ఇట్లా ఫార్మింగ్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందన్న మీకు? నాకు ఏం లేదు, మా డాడీ వాళ్ళకు ఉన్నది. కానీ నేను యూఎస్ లో ఏంటంటే బ్యాక్ సైడ్ గార్డెనింగ్ చేస్తాను, ప్లస్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ లో వర్క్ ఫ్రమ్ చేస్తుంటాం కదా, అక్కడ నేను మన ట్యాంక్లలో ఇది వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఒక 400 gallons అంటే అరౌండ్ ఒక 1500 liters వాటర్ ట్యాంక్స్ 6 tanks లలో నేను RAS రీసర్క్యులేట్ అక్వా సిస్టమ్ బయోఫ్లాక్ ఒక 3 years దాకా నేను చేపలు పెంచాను కింద బేస్మెంట్ లో అంటే చలికాలం అక్కడ బాగుంటది. సో హీటర్స్ పెట్టి దాని తర్వాత వాటిని మళ్ళీ బ్రీడింగ్ ఇటం చేశాను అనమాట, ఫిషెస్ ది. దాని తర్వాత ఎక్వాపానిక్స్ ఇటం అక్కడ ట్రై చేశాను. అది అక్వాపానిక్స్. ఇంకా ఫార్మింగ్ అంటే నార్మల్ గా మనం మిద్దె తోటలు అవి చేసుకుంటా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఫార్మింగ్ ఏమైనా చేశారా? మా తాత వాళ్ళు మా డాడీ వాళ్ళ దగ్గర బాగా చేస్తున్నారు ఫార్మింగ్. అంటే ఈ పొలంలో చెరుకు, పసుపు, ఉల్లిగడ్డలు ఇవన్నీ పొలంలో పండించారు. నేను చిన్న ఉన్నప్పుడు మేము వస్తుంటాం పొలంకి, ఏరియాలో మొత్తం పండిస్తుండే అప్పుడు ఆ టైంలో. అప్పుడు చిన్నప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి ఎలా అనిపిస్తుంది అసలు చూస్తుంటే? ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే బేసిక్ గా రైతులకు ఖర్చులు తక్కువ ఉంటుండే, అప్పుడు గడ్డి గిటంగా అంత తక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు చాలా వీడైపోయి బాగా వీడైపోతుంది. అప్పుడు కూలోళ్ళు వస్తుండే తక్కువ ఉంటుండే, అంటే కాస్ట్ గిటంగా. ఇప్పుడు కూలోళ్ళు ఎక్స్పెన్స్ ప్లస్ పని చేయరు. ఇప్పుడు మళ్ళీ లాట్ ఆఫ్ కెమికల్స్ బాగా అయిపోయినాయి. అప్పుడు నేను చూసింది ఏంటంటే జస్ట్ 10 years బ్యాక్ గడ్డి మందు అనేది ఎవరు అంటే తక్కువ ఇంటుంటే, అంటే ఎవరైనా సరే కూలోళ్ళని తీసుకొచ్చి కలుపు తీసేయాలని చెప్తుండే, అంటే వీడి మొత్తము. కానీ ఇప్పుడైతే గడ్డి మంది తీసుకొచ్చి కొట్టేసేయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అందరూ 90% చాలా వరకు నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క రైతు గడ్డి మందే వాడుతున్నాను. సో దానివల్ల అయితే నేనైతే ఇమీడియట్ కాకుండా ఒక 10 years మాత్రం పక్క డౌన్ ద లైన్ 100% సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి దానివల్ల. అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే మొత్తం ఎలివేషన్ షెడ్ అనేది కనిపిస్తుంది అన్న. మరి షెడ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అసలు? షెడ్ గురించి చెప్తారా ఒకసారి? ఈ షెడ్ ఒక 2.5 years బ్యాక్ మేము యాక్చువల్ గా స్టార్టింగ్ గోట్స్ అంటే ఫుల్ NLM లోన్ తీసుకొని చేద్దామని చెప్పి దాని తగ్గట్టు ప్లాన్ చేసాం. మేము ప్లాన్ చేశాక NLM లోన్ కొద్దిగా మాకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేసి అది ఇవ్వలేదు. సో అందుకని చెప్పి మేము కొద్దిగా చేద్దామని చెప్పి ఆఫ్ దాంట్లో మేము NLM అంటే మేము సొంతంగా తీసుకొని దాని తగ్గట్టు మేకలు అవన్నీ తీసుకొని స్టార్ట్ చేసాము. అంటే ఇట్లా స్టార్ట్ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? షెడ్స్ వేయాలి, కోళ్ళకి మళ్ళీ మేకలకి సపరేట్ గా వేయాలని ఎట్లా? అలా మేడం ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలిసి దాంతో పాటు మహేందర్ రెడ్డి అన్న ఇక్కడ చాలా ఎక్స్పర్ట్ దీంట్లో మేకల దాంట్లో. ఇక్కడ ఇక్కడ వెనకపల్లి దగ్గర ఉంటారు, కొత్తపల్లి దగ్గర ఉంటారు అన్న. సో అన్ననే చెప్పింది మాకు ఇక ఎలివేషన్ షెడ్ చేయండి అని చెప్పి అన్న దగ్గర చూపెట్టారు మాకు. సో చూపెట్టి దాని తగ్గట్టు మేము ప్రొసీడ్ అయ్యాము. అంటే ఈ ఎలివేషన్ షెడ్ వేయడానికి ఎంత ఖర్చు వచ్చిందన్న మొత్తం సుమారుగా మీకు? ఇది మాకు నార్మల్ గా అప్పుడైతే మొత్తం అంతా కలిపి ఒక 30-35 దాకా వచ్చింది మా ఖర్చు. అంటే కింద ఇది తక్కువ పడ్డది, ప్లస్ ఫ్లోరింగ్ అవన్నీ తీసుకురావాలి కదా. ఇది ఒకటి 5 lakhs దాకా ఇది షెడ్ పడ్డది. మళ్ళీ వాళ్ళకి లేబర్ ఖర్చులు
మళ్ళీ దాని తర్వాత కింద మెటీరియల్ ఒక 4 నుంచి 6 lakhs పడ్డది. దాని తర్వాత మేము అది ఆ ఒక్క ఏరియా మాత్రము అదేంటంటే 60 into 50 60 into 50 SFTది మనం ఎలివేటెడ్ అవి ఉంటాయి కదా మన కింద ఫ్లోరింగ్ తెచ్చినాము. ఒక SFTకి ఇంచుమించు ఒక 110 rupees పడ్డది. సో అదొక 4,16,000 అయింది మాకు. సో మొత్తం ఓవరాల్ గా అయితే మనం మేకలు తెచ్చాం కదా, మాకు స్టార్టింగ్ లో మేకలు తెచ్చినప్పుడు లాస్ అయింది కొద్దిగా, అంటే ఓవరాల్ గా 35 lakhs దాకా అయింది. సో స్టార్టింగ్ మేకలు తెచ్చినప్పుడు మాకు ఈ షెడ్ లోకి ఎంట్రీ అయినప్పుడు మాకు దగ్గర 350 దాకా ఉండే మేకలు. షెడ్ లోకి వచ్చినప్పుడు అప్పుడు మాకు తెలియక PPR అప్పుడు వేరే డాక్టర్ ఉండే, మాకు కమ్యూనికేషన్ మాకు తెలియకుండా PPR వ్యాక్సిన్ ఇవ్వనందుకు మేకలు చాలా చనిపోయినప్పుడు మాకు రాకుండా PPR డిసీజ్ వచ్చినప్పుడు. సో అది మాకు ఇంచుమించు అప్పుడు 350 నుంచి 220 దాకా అయినాయి మేకలు. సో దాని తర్వాత మళ్ళీ మేము అంతా చూసుకొని అంతా నేర్చుకొని అవి ఏమి అనుభవం మొత్తం వచ్చేసరికి దాని తర్వాత మాకు ఇంచుమించు ఒక 200 దాకా అమ్మినాం మేము. మళ్ళీ మాకు 300 దాకా ఉన్నాయి మేకలు. అని ఇక్కడ చూసినట్టయితే మొత్తం మేకల షెడ్ అయితే బాగుంది. అసలు ఇలా చేయాలి, ఇలా చిన్నగా ఇట్లా సపరేట్ కట్టియాలని కూడా ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు? అంటే మేము కొన్ని ఫార్మ్స్ విజిట్ చేసాము, ప్లస్ ఆన్లైన్ లో చూసాము. చూసిన తర్వాత ఇది మా దాంట్లో ఎలా అంటే ఇది ఉంది కదా, ఇది మొత్తం ఓపెన్ అందాక. సో పెద్ద మేకలు వచ్చి దీంట్లో ఉంటాయి మా దాంట్లో. ఇప్పుడు నైట్ వస్తాయి కదా, పెద్ద మేకలు మొత్తం దీంట్లో ఉండిపోతాయి. ఏవైతే వీక్ గాని ముసలి మేకలు ఉంటాయి కదా, ఆ వాటిని మధ్యలో వదిలేస్తారు నైట్ పూట. వదిలేసి బాక్స్ లో వాటికి ఫీడ్ పెడతారు నైట్ ఎక్స్ట్రా సపరేట్ గా. మళ్ళా అంటే కొద్దిగా కందిచున్నియా పెట్టి దీంట్లో వదిలేస్తారు. ఇవి సపరేట్ బాక్సెస్ మళ్ళా ఉన్నాయి అనమాట. దీంట్లో కొన్ని ఫస్ట్ మాకు 1 year బ్యాక్ వచ్చిన కిట్స్ దీంట్లో ఉంటాయి పెద్దవి. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్ అంటే లాస్ట్ రీసెంట్ గా వచ్చిన బ్యాచ్ దీంట్లో ఉంటాయి. అట్లా దేనికి దానికి సపరేట్ బాక్సులు పెట్టేసాం అనమాట. ఏమన్నా పిల్లలు కొన్ని వీక్ అయిపోయినాయి అనుకోని పిల్లలు, దాన్ని సపరేట్ ఒక బాక్స్ లో పెట్టి దానికి ఫీడ్ సపరేట్ ఇస్తాం. ఎన్ని మేకలతో స్టార్ట్ చేశారు ఫస్ట్ మీరు? అసలు మేము స్టార్టింగ్ అయితే తీసుకుంది మేము 2 మేకలు తెచ్చుకున్నాం స్టార్టింగ్ లో. తెచ్చిన తర్వాత మిగతా మేము అలా కొనుక్కుంటూ వెళ్ళిపోయి 350 దాకా చేసాము. ఎక్కడికి వెళ్ళి కొన్నారా 2 మేకలు? మేము అన్ని రైతుల దగ్గర. మేము ఎక్కడ డైరెక్ట్ అంటే ఫార్మ్లలో కాదు, రైతులు అది బయటికి ఫ్రీ గ్రేజింగ్ తీసుకెళ్తారు కదా, సో అలాంటి మొత్తం వాళ్ళ దగ్గరనే తీసుకున్నాం మొత్తం మేకలు అన్ని. ఇవన్నీ ప్యూర్ తెలంగాణ మేకలు. మీకు ఇప్పుడు ఉన్నాయి కదా మేకలు, ఇప్పుడు ఇది ఇంచుమించు మా దగ్గర 8 to 9 months మేక. అదే ఇప్పుడు మీరు ఫార్మ్ మేకర్ చూసారనుకోండి చాలా పెద్దగా అయిపోతుంది. ఇది తిప్పి కొడితే మనకి అంటే 15 నుంచి 18 kgs లైవ్ వెయిట్ వస్తుంది దీనికి. అలా అంటే మా దగ్గర స్లో గ్రోత్ ఉంటది. లోకల్ మేకలో ఫ్యాట్ తక్కువ ఉంటది, అది యాక్టివ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం బయట నుంచి ఫార్మ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏంటంటే వాటికి తెచ్చి బయట అలవాటు కావడానికి టైం పడుతుంది. సో వాటికి ఏంటంటే మనం ఫీడ్ ఇస్తుండాలి. మనకు కావాల్సిన ఇప్పుడు బయటికి వెళ్తాయి కాబట్టి మా మేకలు దానికి ఇంచుమించు ఒక అన్ని రకాల 10 నుంచి 20 రకాల గడ్డి జాతి దొరుకుతాయి కాబట్టి అన్ని రకాలు తింటాయి. ఫామ్ లో అనుకోండి మనం ఏం చేస్తాం, జస్ట్ సూపర్ నేపియర్ గానీ జులూసన్ గానీ ఒక 3-4 varieties గ్రాస్ ఇస్తాము. 3-4 varieties గ్రాస్ ఇచ్చేసి నెక్స్ట్ మనము దాని తర్వాత మళ్ళీ మన దానా అవన్నీ ఫీడ్ అవన్నీ ఎక్స్పెన్స్ అవుతుంది బాగా. సో ఇలా ఏంటంటే మనం ఫ్రీగా బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళి తినేసి వస్తాయి. సో ఫస్ట్ మేము 350 దాకా కొన్న మొత్తము. కొన్న తర్వాత మళ్ళీ దాని అప్పుడు రోగాలు వచ్చి 220 అయినాయి. 220 తర్వాత నుంచి మాకు అప్పుడు కొద్దిగా మాకు అనుభవం అయిన తర్వాత అప్పటి నుంచి అంతా బాగా ఒక్కొక్క ఇవి మేకలు ఎలా ఉంటాయంటే ఒకసారి పిల్లని తీస్తే దాని తగ్గట్టి మొత్తం ఒకటే 5-10 days లో అన్ని తీసేస్తాయి, అంటే ప్రెగ్నెంట్ అయిన ఆ టైంలో. సో అలా మాకు ఒకసారి 50, ఒకసారి 20, ఒకసారి 30, ఒకసారి 40 అట్లా మాకు ఎవ్రీ 3 months ఒకసారి బ్యాచ్ వస్తూనే ఉంటది. అంటే ఇందులో ఫీమేల్స్ అండ్ మేల్స్ ఉన్నాయి అన్నట్టు? ఫీమేల్స్ అండ్ మేల్స్ మా ఇక్కడ లోకల్లో చాలా వరకు మాకు మేల్ ఒక 20 kgs అబో మేము అమ్ముతాము లోకల్లో లైవ్ వెయిట్. సో 450 నుంచి అంటే ఇది మన పొటేల్ వచ్చేసరికి 500, మేక్ వచ్చేసరికి 450 లైవ్ కేజీ లెక్క అమ్ముతాం. వచ్చి తీసుకెళ్తారు ఫామ్ కి వచ్చి. అంటే అన్న ఇప్పుడు దీనికి ఏ ఆహారం పెడతారు అన్న అసలు? ఇక్కడ మేకలు ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద మేకలు ఉన్నాయి కదా, ఈ మేక ఏంటంటే మేము పేపర్ గ్రాస్ ఉంటది. పేపర్ గ్రాస్ దాంతో పాటు ఇక్కడ మధ్యలో వేరే మన చిన్నది గ్రాస్ ఉంటది, ఇట్లా గరకలాగా ఉంటది. సో అది ఇంకా వేరే దాంతో పాటు కొన్ని గడ్డి జాతి మొక్కలు ఉంటాయి, అవన్నీ తీసుకొని కట్ చేసి వేస్తాం మేము మార్నింగ్. దాని తర్వాత నైట్ పూట వాటికి కొద్ది దానా మినరల్ మిక్చర్ పెడతారు. ఇప్పుడు మాకు మేకలు ఎలా ఉంటాయంటే మేము 2 times ఫీడింగ్ తీసుకెళ్తాం, అంటే బయట గ్రేజింగ్ కి. మార్నింగ్ 9 కి తీసుకెళ్లిపోయి 1 o'clock దాకా బయట గ్రేజింగ్ చేసి వస్తాయి. వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ దాగి రెస్ట్ తీసుకుంటాయి. 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత 3 o'clock కి మళ్ళీ ఎన్ని మేకలు అవుతున్నాయో మేకలన్నీ 3 o'clock వెళ్ళిపోతాయి. 3 o'clock వెళ్ళిపోయి మళ్ళీ 5:30కి మళ్ళీ వస్తాయి. సో ఆ టైంలో 3 o'clock ఎప్పుడైతే బయటికి వెళ్తాయో
ఈ పెద్ద పెద్ద మేకలు మొత్తం అప్పుడు 3 o'clock బయటికి తీసుకెళ్తాం. ఇవన్నీ తీసుకెళ్లిపోయి ఒక 20 మేకలు ఉంటాయి ఇక్కడ అంతే. మిగతా అన్ని 80 దాకా బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళి 3 తర్వాత ఇక్కడ లోకల్లో ఇక్కడ దగ్గర మేపుతాము. ఎందుకంటే మేము అక్కడ మార్నింగ్ తీసుకెళ్తే ఏంటంటే కుక్కలు ఉంటాయి. సో చిన్న వాటిని కుక్కలు పట్టుకుంటాయని చెప్పి తీసుకెళ్ళాము. ప్లస్ ఇవి అంత దూరం నడవవు. అంటే ఇప్పుడు ఇవి తీసుకొచ్చినాక అసలుకి లాభాలు ఏమన్నా చూసారన్న దీంట్లో? మాకు 3 అంటే ఫస్ట్ ఏవైతే మేము 350 తెచ్చుకో అప్పుడు లాస్ ఉండే, ఎందుకంటే రోగాలు చనిపోయింది చాలా. దాని తర్వాత నుంచి అయితే మాకు పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడైతే లాభాలు చూస్తున్నారు. ఇప్పుడు మాకు అంటే లాభాలు అంటే కాదు, కొద్దిగా ఖర్చులు అవి అయిపోతున్నాయి ఇప్పుడు. మాకేంటి అంటే ఇప్పుడు ఇంకా మాకు పెద్ద పిల్లలు ఇంకా పెద్దగా కాలేవు. మాకు 1 year బ్యాక్ వచ్చిన పిల్లలు ఇప్పుడు అవుతున్నాయి. సో అమ్మితే మాకు ప్రాఫిట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎంత వరకు వర్క్ చేస్తారన్న ఇక్కడ ఎంప్లాయీస్ ఎంత ఇక్కడ? మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో తెలియకుండా మేము ఏం చేసుకున్నాం అంటే 3 employees దీనికి పెట్టుకుని ఉంటుంది. అంత అనుభవం లేక వాళ్ళు చెప్పినట్టు మనం అనుకుంటాం కదా. దాని తర్వాత మళ్ళీ కింద ఒక పిల్లల్ని చూసుకుని మళ్ళీ ఒకరిని పెట్టుకున్నాము. మొత్తం నుంచి 4 to 5 members ఉంటున్నాయి అనుభవం అప్పుడు మాకు తెలియకుండా. కానీ ఇప్పుడైతే ఇద్దరు తీసుకుంటారు. ఇప్పుడు ఇద్దరికి సెట్ అయిపోయింది. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు, మేకల్ని బయట మేపి తీసుకుని వస్తారు. ఇద్దరు వచ్చేసి వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే మేకలకి పాలు దాపుతారు. పాలు దాపి పిల్లలకి బయటికి వెళ్ళి గడ్డి కోసుకొని వస్తారు. కానీ మేము ఒక వేరే అతను హెల్ప్ చేస్తారు మధ్యలో ఒక 1-2 hours ఇంకా ఎక్స్ట్రా గడ్డి తీసుకురానికి. ఇప్పుడు గడ్డి వేసేసి అన్ని పిల్లలకు వాటర్ చూసారు కదా, వీటికి గడ్డి వేసి వాటర్ పెట్టేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 2కి వస్తారు. 2కి వచ్చినప్పుడు వాళ్ళు 1 o'clock వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకురారు మేకల్ని. అక్కడ పక్కన మాకు చిన్న చిన్న పలకల్లా ఉన్నాయి. సో దాంట్లో కట్టేసేసి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి కొద్దిగా పిల్లలకి మళ్ళీ పాలు అప్పుడే పుట్టిన పిల్లలు ఏమంటే పాలు దాపడం కానీ, వీటికి మళ్ళీ గడ్డి వేసి వాటర్ ఫిల్ చేసి వాళ్ళు తిని కొద్దిగా రెస్ట్ తీసుకొని 3 o'clock మళ్ళీ వాళ్ళు అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి లైవ్ అమ్ముతున్నారు కదా, అయితే ఇక్కడికే వస్తారా లేకపోతే మీరు ఏమన్నా పెట్టారా ఎక్కడన్నా షాప్? ఇక్కడికే వస్తారు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికి తెలుసు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. మెయిన్ ఏంటంటే ఎక్కువ తీసుకెళ్లేటిది ఇప్పుడు మన ఇల్లు దావత్లకు గానీ అలాంటి వాటికి మన ఫంక్షన్స్ వాటికి బాగా తీసుకెళ్తారు. అయితే ఇక్కడ క్లీనింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అన్న? ఇక్కడ ఇది ఎలివేషన్ షెడ్ మొత్తం కిందికే పడిపోతుంది, అంటే దీనికి మంచి ఉంటదా ఇలా? ఎలివేషన్ షెడ్ మేము డిఫరెన్స్ చూసాము. మేము ఫస్ట్ ఎలివేషన్ షెడ్ లేకముందు మాకు ఎలివేటెడ్ షెడ్ లేకముందు మాకు ఎలా ఉంటుందంటే, ఏంటంటే ఎలివేటెడ్ షెడ్ మేకలు వచ్చిన తర్వాత మేము కట్టాము ఎలివేటెడ్ షెడ్. ఇది మాకు ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చుట్టుపక్కల జాలేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా మేకలు తిరుగుతున్నాయి లోపల. దానివల్ల ఇబ్బంది ఏమవుతుందంటే మేకలు అన్ని అంత వేస్ట్ మొత్తం కింద పడిపోతున్నాయి. కింద పడిపోయిన తర్వాత ఎలా అయిపోతుందంటే మేకలు కింద కూర్చుందామన్నా కింద ఇన్సెక్ట్స్ ఉంది, దాన్ని కూర్చొనివ్వకుండా. మేటకనే పైన గడ్డి ఉంటుంది, ఇట్లా పుట్ట మీద కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది వాటికి. సో ఇన్సెక్ట్స్ కుట్టడం వల్ల నిలబడే ఉంటాయి, సో రెస్ట్ దొరకదు. దాని తర్వాత ఎప్పుడైనా వర్షం పడ్డది అనుకోండి, ఆ వర్షం వల్ల లోపల మొత్తం అసలు చాలా గలీజ్గా అవుతుండే. అట్లా మేకలకి చాలా దెబ్బలు తిన్నాయి. అట్లా అవన్నీ చూసిన తర్వాత ఎలివేటెడ్ షెడ్ వల్ల ఏంటిదంటే మీకు ఇప్పుడు మేక ప్రశాంతంగా కూర్చుంటాయి. అంటే కింద మీకు ఎలాంటి ఇన్సెక్ట్స్ ఏమి ఉండవు, ఏది వేస్ట్ ఎమ్మడెమ్మడే పడిపోతుంది, మంచి కూర్చుంటది. ప్లస్ వర్షాకాలం అయితే ఎలాంటి పచ్చి ఏమి అనిపించదు. ఇప్పుడు వర్షంలో మేకలు తరిచి లోపలికి వచ్చినా గానీ ఇవి ఒకసారి దులిపేస్తే వాటర్ వెళ్ళిపోతే కింద ఎలా అప్పట్లప్పట్లు ఎండిపోతుంది, సెట్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ చుట్టుపక్కల ఇవన్నీ ఓపెన్ ఉంటుంది. చలికాలం అని చెప్పి కొద్దిగా కట్టాము. చలికాలం తీసేస్తే మొత్తం అంతా చుట్టుపక్కల మొత్తం తీసేస్తాం మేము, పైకి లేపుతాము. సో హెయిర్ ఈటంగా మంచిగా ఫ్లో అవుతుంది ఇక్కడ. అంటే సమ్మర్ లో వీటికి ఏమైనా తీసుకుంటారు ప్రికాషన్స్ లాంటివి? అంటే వీటికి ఎటువంటి, ఇప్పుడు ఇంత చలి ఉంటది, డైరెక్ట్ సమ్మర్ వచ్చే వరకు వాటికి ఫుడ్ గానీ డైజెషన్ గానీ అట్లా ఇబ్బందులు అలాంటి ఏం తీసుకోము. ఎందుకంటే ప్యూర్ లోకల్ మేకలు కాబట్టి వీటికి టెంపరేచర్ సెట్ అయిపోయింది కాబట్టి అలాంటి మాకు ఇబ్బంది ఏమి రాలేదు. ఇప్పుడు వింటర్ లో ఇటంగా ఏంటంటే కొద్దిగా పిల్లలు ఉన్నాయని చెప్పి అట్లా గాలి వస్తుంది కదా, రాత్రి పొలాల మధ్యలో ఉంది కదా, చల్ల గాలి వస్తుంది బాగా. సో అలా అని చెప్పి చుట్టుపక్కల కట్టామే తప్ప సమ్మర్ లో అయితే అసలు దానికి మేమైతే ఏమి ఇబ్బంది ఏమి చూడలేము. సమ్మర్ లో ఒకటి ఇష్యూ ఏముంటుంది అంటే బేసిక్ గా సమ్మర్ లో వాటికి మేకలకి బయట గ్రీన్ ఫాడర్ దొరకదు, మొత్తం ఎక్కడ చూసినా డ్రై ఫాడర్. సో అప్పుడు మేము వచ్చిన తర్వాత ఈవినింగ్ కొద్దిగా గ్రీన్ ఫాడర్ ఇస్తాం వాటికి. కానీ మిగతా టైంలో అయితే ఎలాంటి ఫాడర్ ఏమి ఇవ్వము వాటికి. జస్ట్ ఏవైతే మేకలు వీక్ ఉన్నాయో, డెలివరీ అయిన మేకలు ఉంటాయి కదా, వాటికి మాత్రమే కొద్దిగా మేము దానా ఇస్తాం, అంటే పిల్లలకి మిల్కింగ్ కెపాసిటీ పెరగాలని చెప్పి. అంతే తప్ప దాని తప్ప మిగతాది ఇక రెగ్యులర్ వ్యాక్సిన్స్ అవి నడుస్తాయి, డివార్మింగ్ అవి ఉంటాయి, అవి చూస్తాం. అంటే ఇప్పుడు కిందనైతే కోళ్ళకి వేశారన్నారు కదా ఇప్పుడు, అయితే ఇప్పుడు ఇక్కడ పైన మేకలు కింద కోళ్ళు అన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అనేది జరుగుతుందా కోళ్ళకి? అది యాక్చువల్గా నేను స్టార్టింగ్ లో చాలా యూట్యూబ్ ఛానల్ చూశాను. వాళ్ళు ఎలా చెప్పారంటే మీకు పైన మేకలు పెట్టుకొని కింద కోళ్ళు పెట్టుకోవచ్చు, లేయర్డ్ ఫార్మింగ్, అది మీకు చాలా బాగుంటది అని చెప్పి చెప్పారు. కానీ నా అనుభవం ప్రకారం అయితే అది వర్కౌట్ కాదు. విషయం ఏంటిదంటే ఇప్పుడు మేకలు అన్ని వేస్ట్ మొత్తం కింద వేస్తాయి. కోళ్ళు కింద వేసిన తర్వాత కింద పడ్డ తర్వాత ఏమైపోతారంటే ఆ వేస్ట్ మొత్తం వీళ్ళు క్లీన్ చేస్తారు.
డ్రై ఏదైతుందో డ్రై మొత్తం వెళ్ళిపోతుంది, వెట్ అనేది భూమిలోకి అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసి అది కొద్దిసేపు అయిన తర్వాత గ్యాసెస్ వదులుతుంది. దానివల్ల కోళ్ళు అక్కడే ఉంటాయి కాబట్టి కోళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ప్లస్ ఇది చేసే వేస్ట్ కోళ్ళ మీద పడి కోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది ఇంకోటి సెకండ్ ఏంటిదంటే, ఇప్పుడు వాళ్ళు ఇంకో విధంగా ఏం చెప్పారు, మీరు కింద కోళ్ళకి మళ్ళీ పైన అది వేసుకోండి, కోళ్ళకి కవర్ది వేసేసుకోండి, సో మీకు పైన మేకల నుంచి డైరెక్ట్ కోళ్ళ మీద పడదు అంటారు. అది అక్కడ ఎలా ఇబ్బంది పడుతుంది అంటే, మేకల వేస్ట్ మొత్తం దాని మీద పడిపోయి అది క్లీన్ చేయడం కష్టం అయిపోతుంది. సో మీరు దాని వల్ల పక్కనే పెంచుకుంటే ఈజీగా అయిపోతుంది యాక్చువల్గా. సో అలా చేసినా కానీ మళ్ళీ వేస్ట్ కిందనే పడుతుంది, మళ్ళీ కోళ్ళకి మళ్ళీ గ్యాస్ అని వచ్చి ఖరాబ్ అవుతున్నాయి కోళ్ళు. మేము స్టార్టింగ్ లో పెట్టాము అలా, కానీ మాకు అది అంటే మల్టిపుల్ చాలా వేస్ లో ట్రై చేసాం మేము. ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవుతలేదు, వర్కౌట్ అవుతుంది అని చెప్పి అది ఎక్స్పాన్షన్ ఏం పెట్టలేదు కోళ్ళది. మేకలు మా బల్లు ఆవులు ఉన్నాయి అక్కడ, వాటిని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయన్న ఇప్పటికి సుమారుగా? ఇప్పుడు ఇక్కడ అయితే మాకు పిల్లలు ఫస్ట్ మాకు 100 పిల్లలలో మాకు మొత్తం కలిపి 40 పొట్టేళ్ళు ఉన్నాయి 100 దాంట్లో. ఇప్పుడు ఇంచుమించు ఒక 105 106 ఉన్నాయి పిల్లలు, దాంట్లో 40 to 45 దాకా పొట్టేళ్ళు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ మాకు 55 వచ్చి ఉన్నాయి, ఆ 55 దాంట్లో మాకు ఇంచుమించు 18 పొట్టేలు ఉన్నాయి దాంట్లో 55 లో. ఎక్కడ తీసుకున్నాను 55 ఫస్ట్ బ్యాచ్? ఇప్పుడు ఎక్కడ కొన్నారు అది కూడా? అక్కడ పొట్టేలు ఇక్కడ అంటే మా డెలివరీ ఇక్కడ మా సొంత బ్రీడ్ తో వచ్చినాయి, అవి సొంత బ్రీడ్ తో వచ్చినాయి. ప్లస్ మిగతా మేకలు అంటే లోకల్, మీకు చెప్పాను కదా లోకల్లో రైతుల దగ్గర తీసుకున్న మేకలే. వాటితో పాటు అప్పుడు పిల్లలు వచ్చినవన్నీ చనిపోయినాయి ఉండే, అది మధ్యలో ఒకసారి. మా దాని తర్వాత 55 మా పిల్లలే మొత్తం. ఇప్పుడు ఎంత వరకు ఉన్నాయన్నా మొత్తం? మొత్తం ఇప్పుడు ఒక 300 దాకా ఉంటాయి మన ఇక్కడ. ఎంత ఉంటాయన్నా మొత్తం? 300 పైనే ఉంటాయి. 300 దాకా అయిపోతుంది మాకు, ఎందుకంటే పిల్లలన్నీ కలిపి ఒక పెద్ద ఒక 180 దాకా ఉంటాయి, పిల్లలు ఒక 120 దాకా ఉంటాయి మాకు. సో నైట్ వచ్చేసరికి పెద్ద మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇక ఏవైతే వీక్ ఉన్నాయి, ఏమన్నా వాటికి ప్రోటీన్ ఏమన్నా బక్క అయిపోయినాయి ఉంటాయి కదా, అవి పెద్ద ఇక్కడ ఉండిపోతాయి. పిల్లలన్నీ దేని దానికి రూమ్ లాగా చేసేసినామో ఆ రూమ్ లో పంపించేస్తాం. పిల్లలు ఉన్నాయి అందులో ఉంటాయి, రూమ్ లో ఉండిపోతాయి మొత్తం. అంటే ఇప్పుడు కడుతున్న మేకలు, ప్రెగ్నెన్సీ మేకలను ఎక్కడ పెడతారు మరి? ఇక్కడ అవన్నీ దీంట్లో ఉండిపోతాయి, దీంట్లోనే కలిసిపోతాయి అన్నట్టు. కలిసిపోతాయి మొత్తం. ప్రెగ్నెంట్ మేక మొత్తం అన్ని కలిసిపోతాయి. అదే ఒకవేళ వీళ్ళకి మన డెలివరీ టైంలో ఒక మేక తీస్తే ఇంచుమించు చాలా వరకు అన్ని మేకలు అదే టైంలో తీస్తాయి. సో ఆ టైంలో ఏం చేస్తారంటే మేకలు కొద్దిగా కొన్ని రూమ్స్ లో పెడతారు. ఇక్కడ కొన్ని రూమ్స్ లో చిన్న రూమ్స్ ఉన్నాయి మాకు. సో దీంట్లో ఒక 4 మేకలు, దాంట్లో 4 మేకలు అట్లా పెట్టేస్తారు. పిల్లలు మొత్తం సైడ్ మూవ్ చేస్తారు. అది ఒక 1-2 వీక్స్ టైంలో అంతే. లేకపోతే కింద అక్కడ జాలి ఉంది అక్కడ సపరేట్ గా, ఆ జాలిలో వదిలేస్తారు. అంటే వేరే మేకలతో పెడితే పొడుస్తాయి కదా, అలా అని చెప్పి జనరల్ అయితే పొడవలు మేకలు ఏంటంటే కొంచెం మంచి పిల్లల్ని దగ్గరకు రావు. సో అలా మరి ఇబ్బంది ఏమైనా వేరే మేక పొడిస్తే అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు పొడిస్తే లోపల బిల్ల చనిపోయే ఛాన్స్ ఉంటది. సో డెలివరీకి ముందు మేము అలా పెడతాం అంతే. అని ఇక్కడ మేకలకు అయితే మరి గడ్డి తీసుకొని వచ్చి వేస్తా అని చెప్పారు కదా, చిన్నది, అది కట్ చేసి తీసుకొని వస్తాను. అసలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఆ గడ్డి? మా ఇక్కడ పొలంలో మొత్తము మా డైరీకి మేకలకు అన్ని రకరకాల గడ్డి ఉంది. మేకలకు మాకు స్మార్ట్ నేపియర్ ఒకటి చిన్న ఉంటాయి, స్మార్ట్ నేపియర్ ఆకులు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ గ్రాస్, ఎజ్జులూసను, మళ్ళీ ఔషధ చెట్లు అవి ఉన్నాయి మాకు. సో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ దాంతో పాటు ఉరం పొంటి ఇంకా వేరే గడ్డి పొలుస్తుంది కదా, సో అవన్నీ కట్ చేసేస్తాం మేకలకి. అంటే కటింగ్ మొత్తం మీరే చేస్తారు ఇక్కడ మొత్తం కట్ చేసి? అయితే మళ్ళీ మేకలకి ఇంకోటి ఏంటంటే సూపర్ నేపియర్ అవన్నీ చెప్తారు, కానీ దాని వల్ల మేకలకి చాలా మందికి మాకు ఇబ్బంది అయింది. మేకలకు పెడితే ఒక 1 వీక్ దాకా ఓకే, అలా కంటిన్యూ చేస్తే మేకలకు లోపల డైజెషన్ కాక చాలా వరకు ఇబ్బంది అయిపోయి కొన్ని మాకు చనిపోయినాయి మేకలు దాని వల్ల. అవి కూడా చనిపోయినాయి. సో మీకు ఏదైనా సరే మేకలకి డైజెస్ట్ అయ్యేటట్టు సూపర్ నేపియర్ వేసినా గానీ అవి చిన్నగా అంటే పెద్ద కాకుండా చిన్న ఉన్నప్పుడే కట్ చేసేయాలి, పుట్టిలా కట్ చేసేయచ్చు. ఇంకొక మా ఫ్రెండ్ అనంతపూర్లో ఉంటాడు, అతను చెప్పిన ప్రకారం ఏంటంటే సూపర్ నేపియర్ వేయటంగా మనం దాన్ని సైలేజ్ లెక్క కన్వర్ట్ చేసుకొని, అంటే కాండం గట్టి ఉంటది కదా, సో దాని విధంగా సైలేజ్ లెక్క కన్వర్ట్ చేసుకొని ఒక 2-3 months మనం దాంట్లో సైలేజ్ లాగా చేసుకొని పెడితే మేకలు తింటున్నాయి అంటారు. అయితే ఇక్కడ కిందనైతే చూస్తున్నట్టయితే మొత్తం కోళ్ళు ఉన్నాయన్న. మరి ఎప్పుడు తెచ్చారు ఈ కోళ్ళని కూడా? అసలు మేము కోళ్ళు అంతే 3.5 years బ్యాక్ కోళ్ళు తెచ్చాము. కోళ్ళు మేకలు అన్ని ఇంచుమించు సేమ్ టైమ్ లో ఒక 1 month ఆ డ్యూరేషన్ లో కొన్ని 2 ఆవులు అట్లా కోళ్ళు ఒక 20-30 కోళ్ళు అలా తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకున్న మేకలు అనుభవం అయింది. కోళ్ళది ఇబ్బంది అంటే మేకలు ఏంటంటే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరికి కౌంట్ చేస్తారు, అన్ని చేస్తారు. కోళ్ళు ఏంటంటే మేము బయటకు వదులుతాము. సో పిల్లలు చుట్టుపక్కల ఉన్నాయి, ఈ నాటుకోళ్ళు కాబట్టి 12 feet 10 feet మన ఫెన్సింగ్ ఉన్న దూకేసి బయటికి వెళ్ళిపోతాయి. సో చాలా పిల్లలు పట్టుకొని తినేస్తున్నాయి వీటిని. మళ్ళీ ఈ పనులు ఇటంగా వాటిని అంటే కోళ్ళని కొద్దిగా సెన్సిటివ్, జాగ్రత్త చూసుకోవాలి, నీట్నెస్ ఉండాలి బాగా. సో దానివల్ల కోళ్ళు చనిపోతున్నాయి. మా దగ్గర లాస్ట్ ఒక మంచి పిల్లలు పెరుగుతాయి,
దాని తర్వాత వాళ్ళు పన్నులు మంచిగా చూడకపోతే వాళ్ళు ఎంబడి తగ్గిపోతాయి, అంటే చనిపోయి బాగా ఉంటుంది అనమాట. అంటే మేము బయట నుంచి కొంటలేము, మావే కాబట్టి ఉన్నాయి. అసలు ఎన్ని తెచ్చుకున్నారన్న ఫస్ట్ బయట నుంచి? మేము 19 తెచ్చుకున్నాము. మేము లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ లో తెచ్చుకున్నాము. లోకల్ రైతులు అమ్ముతారు కదా, రైతుల దగ్గర తెచ్చుకున్నాము. దాని తర్వాత రీసెంట్ గా మాకు ఇక్కడ శివ ఫార్మ్స్ అని చెప్పి ఇక్కడ రాజమండ్రి దగ్గర వాళ్ళు ఉంటారు, భీమవరం దగ్గర అనుకుంటా. సో ఆ ఫార్మ్స్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మిక్స్డ్ నాటుకోడి బర్సా జాతి కోడి మిక్స్ ఉంటాయి కదా, ఆ పిల్లలు తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గర. అంటే ఇక్కడ మొత్తం ప్యూర్ నాటుకోలే ఉన్నాయా? ప్యూర్ నాటుకోలే మిక్స్డ్ విత్ హాసెల్ బ్రీడ్ గానీ మన బర్సా బ్రీడ్ గానీ ఆ మిక్స్డ్ ఉన్నాయి తప్ప మన గిరిరాజా వనరాజా సోనాలి ఆ బ్రీడ్ కి సంబంధించిన ఏం లేవు ఇక్కడ. అంటే పందెం కోళ్ళు కూడా ఉంటాయని అంటారు కదా అసలు? యా, కొన్ని పందెం కోళ్ళు ఉన్నాయి దీంట్లో. మీకు ఒక ప్యూర్ అది పందెం టైప్ బ్లాక్ ఉంది కదా అది, మళ్ళీ మీకు అక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ పందెం కోళ్ళు. అంటే ఇప్పుడు ఇవి తెచ్చుకొని వచ్చినప్పుడు ఎలా చూసుకున్నారు అసలు? వీటికి కేర్ అంటే ఎక్కువ టేక్ కేర్ ఉండాలని చెప్తున్నారు కదా. నాకు ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే, నేను అక్కడ ఉంటాను కదా, మిగతా వాటిని ఏంటంటే మనం మేకల్ని చూడొచ్చు. కోళ్ళు ఏంటంటే అవి వాటికి ఫీడ్ గానీ టైం కి ఫీడ్ పెట్టాలి, మన బ్రూడింగ్ పద్ధతి అనేది చాలా కరెక్ట్ చేయాలి. దాన్ని ఎక్కువ హీట్ ఉండొద్దు, కోల్డ్ ఉండొద్దు. దాని తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలుకలు బాగున్నాయి. సో పిల్లలు పెట్టిన తర్వాత కింద నుంచి హోల్డ్ చేసుకుని కింద సిమెంట్ వేసినా గానీ, సిమెంట్ వేసి పైన కవర్ చేయకపోతే ఒక రోజు వీళ్ళు మిస్ అయింది అనుకో, ఆ రోజు ఆ పిల్లల్ని చంపేస్తుంది ఎలుకలు వచ్చి. సో అలాంటి ఇబ్బందులు అయినాయి మాకు. సో దాంతో అంటే మేము జనరల్ పిల్లల వరకు అయితే బ్రూడింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. దానికి టెంపరేచర్ అన్ని ఏరియా మొత్తం నీట్ గా ఉండాలి చూసుకోవాలి. ఒకసారి పెద్ద అయితే మాకు ఏమి ఇబ్బంది, పెద్ద దాంట్లో అయితే మాకు ఎప్పుడు ఇష్యూస్ రావు. ఎందుకంటే బయటికి వెళ్ళి తినేసి వస్తాయి. నైట్ వచ్చిన తర్వాత కట్టెలు ఉంటాయి, ఆ కట్టెల మీద కూర్చొని పడుకుంటాయి మంచి. అంటే ఎందుకు పెట్టారన్న అసలు కట్టెలు? కట్టెలు ఎందుకు పెట్టారంటే జనరల్ గా కోళ్ళు ఎప్పుడు కింద ఉంటాయి, కింద కూర్చొని పడుకుంటాయి. కింద నిలబడి కానీ పడుకుంటే ఒక మూలకెళ్ళి ఉంటాయి, కానీ వాటికి ఏంటంటే అంత కంఫర్టబుల్ ఉండదు. ప్లస్ అన్నిటికీ ఏంటంటే అన్ని ప్లేస్ దొరకదు. సో కట్టెల వల్ల ఏంటంటే ఏ కట్టె దాని మీద వెళ్ళిపోయి ఒక్కో దాని మీద నిల్చొని మంచిగా అంటే మంచిగా స్పేస్ వస్తుంది వాటికి. ప్లస్ కింద నుంచి మన ఇక్కడ కింద మనకి మేకల్ వేస్ట్ ఉంది కదా, వేస్ట్ హీట్ అయినా దానికి ఏం రాదు. ఇక అంటే కింద వేస్ట్ హీట్ అని దాని కాళ్ళకి తగలడం కానీ వెట్టి ఉన్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. డైరెక్ట్ గా అక్కడ ఉంటది కదా, ఆ కట్టెల మీద ఉంటే పోతే కింద వెట్టి ఏమి ఉండదు కాబట్టి హైట్ కూర్చుంటాయి. సో మంచిగా పడుకుంటాయి కదా. అంటే దీనికి తెచ్చినాక ఎలాంటి దాన పెడుతున్నారు అసలు మీరు? మేము కోళ్ళకి ఎలా చేస్తాం అంటే, వీటి కోళ్ళకి మేము మొక్కజొన్న, వడ్లు, రాగులు, సజ్జలు, రాగులు ఇవన్నీ కలిపి కొద్దిగా క్వాంటిటీ అన్ని మిక్స్ చేసి మేము దాంతో పెడతాం. యాక్చువల్ గా బాయిలర్ ఫీడ్ పెట్టాము. పిల్ల తెచ్చిన తర్వాత పిల్లకి మేము బాయిలర్ ఫీడ్ పెడుతుంటే ఒక 2 months దాకా. 2 months తర్వాత మెల్లగా దాన్ని మన ఫీడ్ కి ట్రాన్సిషన్ చేస్తుంటాం. ఫస్ట్ ఎంతతో స్టార్ట్ చేశారంట అన్న? ఈ కోళ్ళు ఎంత తెచ్చారు? 19 కోళ్ళు తీసుకొచ్చాము. 19 కోళ్ళ నుంచి ఎంత వరకు వచ్చినాయి? 19 కోళ్ళు మాకు వచ్చినాయి 1500 దాకా వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ 200 దాకా వచ్చేసినాయి బ్యాక్ అది. సో అలా ఇప్పుడు మళ్ళీ మొన్న మాకు లాస్ట్ టైం 1 year బ్యాక్ 1000 దాకా ఉన్నాయి, అలా 1500 దాకా పెరిగినాయి. దాని తర్వాత మళ్ళీ 800 దాకా పడిపోయినాయి. అలా పెరుగుతున్నాయి. పన్నులు మాకు ఏంటంటే కోళ్ళ కొద్ది పన్నులు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మంచిగా ఉంటారు 1 month, దాని తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిపోతారు, వీటిని చూసుకొని చనిపోతాయి పిల్లలు. మెయిన్ పెద్దవి ఉంటున్నాయి మా దగ్గర పిల్లలు. ఎంత మాకు వస్తున్నాయో ఓ 3-4 months కష్టపడిపోయేసరికి లాస్ట్ 1 month 4th month లో దానికి చక్కగా చూస్తే చనిపోతున్నాయి. అంటే మొత్తం బయటికి వదిలేస్తారా గ్రేజింగ్ కి? మేము బయటికి వెళ్ళిపోతాం, మొత్తము బయటికి వెళ్ళి తింటాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, కోళ్ళు మొత్తం అంతా అమ్మేస్తున్నాము. ఎందుకంటే దీని వల్ల కొద్దిగా మాకు అంటే ఎక్స్పెన్స్ బాగా అయిపోతుంది. పన్నులు చూస్తలేదు, ప్లస్ నేను ఉంటలేదు, అంత కేర్ చేయలేకపోతున్నాం వాళ్ళు. సో ఇంచుమించు మాకు ఇంక్యుబేటర్ కి మాకు 15,000 దాకా మంత్లీ కరెంట్ బిల్ వస్తుండే. 15,000 మళ్ళీ కోళ్ళకి వీటికి బ్రూడింగ్ అవన్నీ చేయడానికి మాకు 3-4,000 కరెంట్ బిల్ వస్తుంది. సో వాటి ప్లస్ మనకు ఎంప్లాయ్ కావాల్సి వస్తుంది వీటికి. కానీ అంత పెట్టిన తర్వాత కోళ్ళు కౌంట్ పెరుగుతుందంటే కౌంట్ పెరుగుతలేదు. సో అలా అని చెప్పి మేము ఇక కొద్దిగా ఇది మనము మళ్ళీ ఎప్పుడన్నా అన్ని సెట్ అయితే యూఎస్ నుంచి వస్తాం కదా, అప్పుడు మన దగ్గర ఉండి చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు వీటిని బ్రూడింగ్ ఏం చేస్తలేదు మేము కోళ్ళని. ఇప్పుడు మాకు లోకల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు వచ్చి బ్రోకర్లు వచ్చి వాళ్ళు తీసుకెళ్లిపోతారు. మేము ఇది కోడి ఉంటది కదా నార్మల్ గా, నార్మల్ కోడి వచ్చేసరికి మేము 450 నుంచి 500 లైవ్ కేజీ అమ్ముతాం వాళ్ళకి. మళ్ళీ మన పుంజు పెద్దది ఉంటాయి పందెం కోళ్ళు వచ్చేసరికి 900 నుంచి 1000 దాకా అమ్ముతాం లైవ్ కేజీ. ఇవి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏం ఉండవు అన్న? ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ అనేది చేశారు కదా, మళ్ళీ ఫెన్సింగ్ బయటికి వెళ్తాయా వెళ్ళవా? ఇవి నాటుకోళ్ళు మేము యాక్చువల్గా 10 feet అనుకున్నాం, అంటే జనరల్ అంటారు కదా బయటికి వెళ్ళవు, కానీ 12 feet దాటిటంగా బయటికి వెళ్ళినాయి. బయటికి పొలాల్లోకి వెళ్ళిపోతాయి, అక్కడ తింటాయి. పిల్లి పట్టుకుంటూ వెళ్ళిపోతే బతుకుంటే వస్తాయి లోపలికి, అంతే. అంటే ఇప్పుడు దీంట్లో అయితే మీరు లాభాలు ఏమన్నా చూసారా అన్న? ఇక్కడ కోళ్ళ నాకు ఇంచుమించు నాకు అన్నిటికన్నా లాస్ ఎక్కువ అంటే
మేకల్లో నాకు రికవర్ అయినాను, కానీ కోళ్ళలో అయితే నాకు ఇప్పటిదాకా అయితే ₹1 దీంట్లో ప్రాఫిట్ కనిపించలేదు. ఇంతవరకు కనిపించలేదు ప్రాఫిట్. అంటే నేను లేను కాబట్టి మనం ఉంటే దాని తర్వాత చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మోసాలు అయితే చాలా ఉన్నాయి. మీకు కోళ్ళు వాళ్ళు ఒకటి చెప్తారు, ఇంకో బ్రీడ్ ఇస్తారు. మేము మధ్యలో ఇప్పుడు వేరే పెద్ద ఫామ్ ఉన్నది ఒక విజయవాడలో, అంటే యూట్యూబ్ లో పేరు చెప్పొద్దు అనుకుంటున్నాను. వాళ్ళు చాలా పెద్ద ఫామ్, వాళ్ళు స్టార్టింగ్ ఆ టైంలో కడక్నాథ్ అవన్నీ చాలా తీసుకొచ్చిండు. మాకు దాంట్లో వాళ్ళు RIR అని చెప్పి గుడ్ల కోళ్ళు అని పెట్టారు. మాకు నేను ఒక టెస్ట్ చేద్దామని చెప్పి గుడ్లు వస్తాయి, బ్రౌన్ ఎగ్స్ వస్తాయి అని చెప్పి ఒక 100 కోళ్ళు తెచ్చుకున్నాను. వాళ్ళు దాన్ని మళ్ళీ ఫర్టైల్ ఎగ్ మళ్ళీ పిల్ల రాదు, పిల్ల కోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళు పుంజులు ఇచ్చారు, ఒక 6 పుంజులు ఇచ్చిండు. వాళ్ళు ఏమని చెప్పారంటే మీకు వచ్చిన వెంటనే మీకు ఎంబడే గుడ్లు పెడతాయి అన్నారు. తీసుకున్న తర్వాత 1 month 2 months దాకా గుడ్లు పెట్టలేవు. 2 months దాకా ఫీడింగ్ బాగా ఖర్చు అయిపోయినాయి. వాటి బాగా ఫీడింగ్ చేస్తుంది, ఫీడింగ్ ఖర్చు మాకు లాస్. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా అది మళ్ళీ దాని తర్వాత ఒక 50 మాకు మ్యాక్స్ 52 దాకా వచ్చినాయి మాకు గుడ్లు. మ్యాక్స్ 100 దానికి 52 దాకా 50 to 55 దాకా గుడ్లు వచ్చినాయి కంటిన్యూస్ గా. అంటే ఒక 1 to 1 పెరుగుకుంటూ ఒక 3 months తర్వాత మాకు 52 eggs వచ్చినాయి. ఆ 52 eggs తర్వాత మళ్ళీ తగ్గిపోయినాయి. అంటే వాళ్ళు చెప్పడం బట్టి ఏంటంటే ఎక్కువ వస్తాయి మీకు అన్నారు. మేము అట్లీస్ట్ ఒక 40 వచ్చిన రోజు చాలా అనుకున్నాము, కానీ అది అసలు ఏం రాలేవు అసలు. అంటే ఇప్పుడు బయట మార్కెట్ లో నాటుకోలు అనేది తక్కువ అయిపోయినాయి, అసలు నాటుకోలు అని చెప్పి కూడా వేరే ఇస్తున్నారు కదా, అలాంటివి ఏమైనా జరిగినాయి మీకు? మాకు మేము లోకల్ రైతుల దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ బట్ స్టిల్ దాంట్లో మిక్స్ వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని బాయిలర్ క్రాస్ విత్ మన దానికి వస్తాయి. కానీ మేమేం చూస్తామంటే కోళ్ళని జనరల్ గా యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉన్నాయో, ఎలా ఉన్నాయని చెప్పి, ఎంత మంచిగా ఉన్నాయని చెప్పి అవి చూస్తాం మేము చాలా వరకు. కానీ 100% ఇప్పుడు ఎందుకంటే అంతా మిక్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు చాలా బ్రీడ్స్ వచ్చినాయి. ఆ బ్రీడ్స్ అవి క్రాస్ అయిపోయి వేరే బ్రీడ్ వస్తుంది కొత్తది. 100% మన అంటిల్ అన్లెస్ మీరు DNA చెక్ చేస్తే తప్ప మీరు కరెక్ట్ బ్రీడ్ కనుక్కోగలుగుతారు. సో ఏంటంటే జస్ట్ ఓవరాల్ గా చూస్తే మా బయట కాకుండా చూసుకో. ఇప్పుడు ఎందుకంటే కోళ్ళు ఉన్నాయి కదా, అన్ని కోళ్ళు మీకు 1.5 2 kgs కన్నా ఎక్కువ పెరగవు. అదే మీకు గిరిరాజ వరరాజ అనుకోండి, అది 3 kgs దాకా అయితే పెరుగుతాయి, బాగా లావ్ అయిపోతాయి ఫుల్ గా. సో అట్లా అంత లావ్ ఏం లేవు ఇక్కడ. సో చిన్న అన్ని నార్మల్, అలాంటి కొన్ని కన్సిడర్ చేస్తాం మేము. అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఎగ్స్ అయితే వచ్చినాయి కదా, అవి ఎగ్స్ సేల్ చేశారా మరి? ఇప్పుడు కొన్ని సేల్ చేస్తుంటాయి మాకు డైరీ మిల్క్ కస్టమర్స్ కొద్దిగా సేల్ చేస్తుంటే, మిగతా ఏం చేస్తుంటాం అంటే బ్రూడింగ్. మేము చాలా వరకు బ్రూడింగ్ కే వాడుతుంటాం, అంటే పిల్లల్ని చేయడానికి. అట్లా ఎంత చేసినా గానీ లాస్ట్ కి ఏమైపోతుందంటే పిల్లలు పెరుగుతుండే దాంతో చనిపోతున్నాయి. వీళ్ళు కేర్లెస్ వల్ల చక్కగా చూసుకోక అట్లని చెప్పి నాగిటంగా పాపం మళ్ళీ పిల్లలు అంతా చేస్తాం, మళ్ళీ పిల్లలు చనిపోతాయి, మనం ఉండమని చూడము. ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్, ప్రతి గంటకు వచ్చి అబ్జర్వ్ చేస్తుండాలి. సో అలా అని చెప్పి నేను ఇక వీటిని బ్రూడింగ్ మొత్తం ఆపేసి ఉన్న కోళ్ళని అమ్ముతున్నాం. ఇక మేము ఇంటి పై కొన్ని పెట్టేసుకొని మిగతా అమ్మేసేసి మళ్ళీ నేను ఎప్పుడైతే US నుంచి అంతా సెట్ అయిన తర్వాత ఒక 2-3 years 4 years ఎప్పుడన్నా మళ్ళీ బ్యాక్ వస్తాం కదా, మనం ఫిజికల్ గా ఉన్నప్పుడు అప్పుడు అన్ని కలిపి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. అంటే ఇప్పుడు ఈ కోళ్ళు, మేకలు, ఆవులు, గేదెలు తప్ప ఇంకా ఏమన్నా ఫార్మింగ్ ఏమైనా చేస్తున్నారు అన్న? పొలం పంట అంతే ఇవే. కానీ మామూలుగా ఏంటంటే చిన్న చిన్నవి ఇది అక్కడ మేము తైవాన్ రెడ్ లేడీ పుపాయ తీసుకొచ్చినాము. సీడ్స్ తీసుకొచ్చి ప్లాంటింగ్ వేసి చెట్టు అయిన తర్వాత పెంచినాము. ఒక 500 దాకా వచ్చిండే, 500 పెడితే 250 మిగిలినాయి. అంటే పనులు చక్కగా చూసుకోక వాటర్ మొత్తం వదిలేసి అంతా, అప్పుడు వర్షాలు పడ్డాయి, వాటర్ వల్ల 250 దాకా పోయినాయి. ఇంకా 250 దాకా ఉన్నాయి. 250 దాంట్లో అయిటంగా మధ్య వల్ల గడ్డి అది తీయక, అంటే జస్ట్ ఏంటంటే మనం చెట్లు తీసుకురాలే కదా, ఎలా ఖాళీ జాగా ఉందని చెప్పి మనం సీడ్స్ తోని మనం చేసినవి కొన్ని ఉన్నాయి అన్నమాట. బొప్పాయి చెట్లు అక్కడ మీకు కనిపిస్తాయి, తైవాన్ అవి ఉన్నాయి. అంటే మీరు అక్కడ US లో ఉండి ఇక్కడ పని వాళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది అనేది ఉంది అన్నట్టు, ఇక్కడ సొంతంగా ఇక్కడ ఉండి చేస్తే బెటర్. ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు పనులు మొత్తం మనకి బీహార్ వాళ్ళే వస్తారు. ఫస్ట్ థింగ్ మనకి ఎవరికి వచ్చినా మీకు పక్క హిందీ రావాలి, వాళ్ళ లాంగ్వేజ్ మీకు పక్క అర్థం కావాలి, లేకపోతే మనం వర్క్ చేసి వేస్ట్. ఎందుకంటే మనం అంత తెలిసి మనం తీసుకెళ్లి ఇది అక్కడ ఏమంటే వాడు ఇంకో దగ్గర చేస్తాడు. సో అట్లా. అంటే ఇక్కడ కోళ్ళని చూసుకోవడానికి ఎంత మంది పెట్టుకున్నారు? కోళ్ళు ఇప్పుడు ఇవ్వలేదు, పైన మేకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి నీళ్లు పొద్దుగాల, ఎందుకంటే ఇవి పెద్దవి కదా, బ్రూడింగ్ ఇటంగా ఏం లేవు కదా. సో వాళ్ళు వచ్చేసి నీళ్ళు వేసేస్తారు, దాని వేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మాకు గడ్డి కట్ చేయడానికి వస్తారు. అక్కడ నుంచి గడ్డి కట్ చేయడానికి వస్తారు అరౌండ్ 8:39 కి. వాళ్ళు వచ్చినప్పుడు కోళ్ళని బయటకు వదిలేస్తారు. సో వాళ్ళు వెళ్లే ముందు వాళ్ళు కోళ్ళ అన్నిటి లోపల కొట్టేసేసి లాక్ వేసి వెళ్ళిపోతారు. అన్న ఇక్కడ చూసినట్టయితే మొత్తం బర్రెలు, దూడలు అన్ని ఉన్నాయి కనిపిస్తున్నాయి. మరి ఇక్కడికి అక్కడికి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్న? 3.5 kilometers ఉంటుంది. సో గడ్డి అక్కడ తీసుకొస్తాము, ఇక్కడ ఉన్న ఏరియాలు ఇక్కడ గడ్డి వేసాము. సో ఏమన్నా ఎమర్జెన్సీ ఏమంటే ఇక్కడ కట్ చేస్తాము. రెగ్యులర్ అయితే అక్కడ నుంచి గడ్డి తీసుకొచ్చి మనం అక్కడ గడ్డి కొట్టి వేస్తాం.
అంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఎన్ని బర్లతో స్టార్ట్ చేశారన్న ఇక్కడ? మేము ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ తీసుకుంది 3 బళ్ళు తెచ్చాము. 3 బళ్ళు 2,40,000 తెచ్చినట్టు. దాని తర్వాత మళ్ళా 2 తీసుకొచ్చినాము. అలా తీసుకుంటా పెద్ద చేసినాం. కానీ లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే మాకు అంతకుముందు బళ్ళు తెచ్చినాయన్ని వాళ్ళు చెప్పడం 6 లీటర్స్ అంటుండే, మాకు వచ్చేసరికి ఒక 2-3 అంటే 3 లీటర్స్ 4 లీటర్స్ ఇస్తుండే. సో మేము ఇక లాస్ట్ మళ్ళా మేము మద్దన్నే కాకుండా వేరే దగ్గర తీసుకున్నాం కొన్ని బళ్ళు. సో ఎవరైతే మన నార్సింగ్ లో మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు, ఆ అన్న మాకు మళ్ళీ కొద్ది మంచి బ్రీడ్ అవి ఇచ్చేసి కొన్ని తక్కువ పాలు ఇచ్చేది తీసేసి ఎక్కువ పాలు ఇచ్చే దాంతో రిప్లేస్ చేసాం. ఎక్కువ పాలు ఇచ్చే దాంతో రిప్లేస్ చేసినాం. మాకు ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కలిపి బల్లు ఒకటే ఒక 70-75 లీటర్స్ వస్తాయి పాలు. ఈ బర్రెలలో ఏ టైప్ అన్న ఇప్పుడు? ఇవి అన్ని ఉన్నాయి యాక్చువల్ గా, ముర్రా జాఫరాబాద్ అన్ని కలిపి మిక్స్ ఉన్నాయి. ఇంకా బన్నీ ఈట ఉన్నది మా దగ్గర. బన్నీ మళ్ళా ఇంకా అక్కడ మీరు అక్కడ చూసారు కదా బళ్ళు అక్కడికి వెళ్తున్నాయి. సో అక్కడ దాంట్లో కొన్ని లోకల్ మా తాత వాళ్ళ దగ్గర కొన్ని బళ్ళు ఉండే లోకల్ బళ్ళు. సో అవి రెండు ఇటంగా మా దగ్గరనే ఉంటాయి. సో లోకల్ 2 ఉన్నాయి, బన్నీ ఒకటి ఉంది, ఇక మిగతా మా రెగ్యులర్ గా ఉండేది జఫరాబాద్ అవన్నీ ఉన్నాయి ముర్రా. అంటే దీంట్లో ఏమైనా లాభాలు చూస్తున్నారా ఇప్పుడు? ఇది మాకు సెట్ చేయడానికి టైం పట్టింది. మాకు బేసిక్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ మాకు ఏమైందంటే బళ్ళు ఒకటి పాలిస్తుండే, అవి మేము తక్కువ ఇచ్చినాం కాబట్టి ఒక 3-4 బళ్ళు పాలిస్తుండే. నెక్స్ట్ ఆవులు ఏవైతున్నాయి, మేము ఆవులు చాలా ఆవులు ఉన్నాయి మా దగ్గర, బళ్ళ కన్నా ఎక్కువ ఆవులే. 70 దాంట్లో బళ్ళు ఒక 25 ఉంటే ఆవులే మా దగ్గర నుంచి 45 దాకా ఉంటాయి ఆవులు, పిల్లలు అన్ని కలిపి. సో ఆవులు వరకు మేము చిన్న కటిక వాళ్ళకి అమ్ముతుంటే కొన్నాం కదా. సో దాని వల్ల ఎక్స్పెన్స్ అయిపోయింది. ఎందుకంటే వాడి ఆవులు పాలు ఇచ్చేటి కొన్నే ఉన్నాయి, కానీ మిగతా ఈ పాలు ఇవి డ్రైవి చాలా ఉన్నాయి. సో దానికి ఎక్స్పెన్స్ బాగా అయింది. ప్లస్ బళ్ళు ఇటా మాకు 3 లీటర్స్ 2 లీటర్స్ ఇస్తుండే కాబట్టి పాలు వాళ్ళు చెప్పడం 5 చెప్తుండే. ఎందుకంటే మేము దుడ్డలకి పాలు పక్క తాపిస్తాం కాబట్టి ఆ తాపిచ్చిన తర్వాత మాకు 2-3 లీటర్స్ వస్తుండే. సో దానివల్ల మాకు ఎక్స్పెన్స్ ఎక్కువైపోయి ఉండే. ప్లస్ ఇక్కడ పనులు ఇక్కడ 4 మెంబర్స్ ఉంటుండే, ప్లస్ గడ్డి కట్ చేయడానికి 2 ఉంటుండే. సో అలా అది ఇప్పుడు 4 అయిపోయింది మాకు. అది స్ట్రీమ్ లైన్ చేసి ప్రాసెస్. దాని తర్వాత ఇప్పుడు బళ్ళు పాలిచ్చే బళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పుడు బాగుంది. మాకు ఆవులు ఎన్ని ఉన్నాయన్న ఇప్పుడు? ఆవులు మొత్తం మాకు 45 ఉంటాయి. ఫస్ట్ ఎన్ని టన్స్ స్టార్ట్ చేశారు? ఆవులు ఈ షెడ్ ఫస్ట్ కట్టాము మేము. సో గృహ ప్రవేశం లాగా 2 ఆవులు తీసుకొచ్చాము స్టార్టింగ్ లో. సాయివాల్ ఆవు, ఇక్కడ మన మేకన్ గడ్డల ఒక ఆశ్రమం ఉంది, సో వాళ్ళ దగ్గర ఒక ఆవు కొన్ని ఉంటుంది. ఇంకోటి లోకల్ ఒకటి కొని 2 ఆవులు సాయివాల్ తెచ్చాము ఫస్ట్ మేము. దాని తర్వాత నెక్స్ట్ గిరి తెచ్చాము. సో అప్పటి నుంచి మేము కొత్తవన్నీ మేము గిరావులే తెచ్చుకున్నాం. ఫస్ట్ ఈ షెడ్ నిర్మాణించడానికి ఎంత అయింది నాకు? ఈ షెడ్ మాకు 1.8 lakhs అయింది. మళ్ళీ అక్కడ పక్కన చిన్నది ఒకటి రేకులతో చేయడానికి 60,000 అయింది. మళ్ళీ ఈ షెడ్ ఉంది కదా పైది, జస్ట్ మేము మామూలుగా నార్మల్ షెడ్ చేసాము. ఆ షెడ్ చేయడానికి మాకు మొత్తం కలిపి 2 lakhs అయింది ఆ షెడ్ కి. దాని తర్వాత కింద సిమెంట్ 65,000, ట్యాంక్ దీనికి 65,000 సిమెంట్ కి. అక్కడ ఒక 70,000 దానికి అయింది సిమెంట్. అయితే టోటల్ ఎక్స్పెన్స్ 5 to 6 lakhs వరకు కట్టడానికి పోతుంది. ఇక్కడ కట్టినాక మీకు ఏమైనా ఇక్కడ లాభాలు చూసినట్టు అనిపించింది? ఆవులో గానీ ఇక్కడ గేదెల్లో గానీ ఇక్కడ? మాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము స్టార్టింగ్ లో మాకు అయితే ఏం చూపెట్టలేకుండే. ఇబ్బంది ఎక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మేము పాలు కొద్దిగా స్టార్టింగ్ లో అంటే 3 ఆవులు తెచ్చినాము. 3 బళ్ళు తెచ్చినా కానీ పన్నోడు ఒకరు ఉంటుండే. సో తక్కువనే కానీ పన్నోడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుండే, మాకు దానికి ఏమి మిగలకుండే. సో అలా ఒక 1 to 2 years అయిన దాని తర్వాత మళ్ళీ ఆవులు ఎక్కువ ఉండే, పన్నులు ఎక్కువ. ఆవుల కోసం పన్నులు ఉంటుండే, వాళ్ళకి డబ్బులు ఆవుల నుంచి డబ్బులు ఏమి రాలేకుండే మాకు. సో ఈ డబ్బులు దాంట్లో పెట్టాము. సో అలా అయిపోయి మాకు డబ్బులు అయితే ఏం రాకుండే. ఇప్పుడు మాకు మొత్తం అంతా ఇప్పుడు ఏంటంటే మేము తెచ్చిన ఆవులు ఈట అన్ని ఇప్పుడు కట్టేసినాయి. అవి నెక్స్ట్ ఇయర్ అవి పాలు వస్తాయి, ఈ బళ్ళు పాలు ఇస్తున్నాయి కాబట్టి మాకు ఒక లాస్ట్ 2 months నుంచి 2 months బ్యాక్ బ్రేక్ ఈవెన్ అయింది. దాని తర్వాత 2 బళ్ళు అయినాయి. ఇప్పటి నుంచి కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నాము మేము. ప్రాఫిట్ లో ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మాకు బళ్ళు మాకు ఏవైతే ఆవులు ఇంతాయో అప్పుడు ఆవు పాలు మాకు ఇంకా అప్పుడు బాగుంటుంది మాకు. ఇక్కడ మేము పాలు ఎలా చేస్తామంటే ఇక్కడ పక్కన సిఐఎస్ఎఫ్ వాళ్ళు బీడిఎల్ వాళ్ళు ఉంటారు. సో సిఐఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళకి 80 rupees కి లీటర్ ఇస్తాము. నెక్స్ట్ ఇంకా విల్లాలలో పోస్తాము, వాళ్ళకి 80-85 లీటర్ పోస్తాము. సో లోకల్లో కొంతమందికి పోస్తాము. ఇక మిగిలిన ఒక 10 లీటర్స్ అట్లా మిగులుతాయి, మేము బూత్ లో పోస్తాం. బూత్ లో ఏంటంటే వాళ్ళు 60-65 లెక్క తీసుకుంటారు. సో మాకు పర్వాలేదు, ఎందుకంటే మేము స్టార్టింగ్ లో అయితే మాకు ఇబ్బంది ఉండే ఎవరు తీసుకోక. సో అప్పుడు బూత్ లో వస్తుంటే బూత్ లో వల్ల ఇష్యూ ఏమైందంటే ఇక జనరల్ గా అయితే బూత్ లో వస్తే వాళ్ళు 60 rupees ఇస్తారు, మాకు సరిపోకుండే. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏమైందంటే మా దగ్గర కన్సిస్టెంట్ గా పాలు ఉండకుండా అంటే ఒకసారి 30 లీటర్స్ ఇస్తుండే, దాని తర్వాత ఎగ్దాం మళ్ళీ ఒకటేసారి పాలు తగ్గిపోయేసరికి ఒక 6-7 లీటర్స్ ఇస్తుండే. సో కస్టమర్స్ ఇష్యూ అయింది మాకు. సో ఎప్పుడైతే మేము కన్సిస్టెంట్ స్టార్ట్ చేసామో మెయింటైన్ చేయడము, మా దగ్గర బళ్ళు ఇప్పుడు తెచ్చిన బళ్ళన్నీ
ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి ఇన్పుట్ వచ్చింది మాకు, అన్ని ఒకటే సైన్ లేవు. సో అలా అయిపోయేసరికి బాగుంది. ప్లస్ మళ్ళీ ఇంకోటి మేము ఏం చేసామంటే బల్రన్ని మేము కట్నే తీసుకొచ్చినాము. ఇప్పుడు మాకు అక్కడ లాస్ట్ లో ఒక పెద్ద బర్రె ఉంటది, అక్కడ లాస్ట్ లో పెద్దది లాస్ట్ లో ఉంది కదా, అది పెద్ద బర్రె అన్నమాట. అది మేము తీసుకొచ్చింది. అది ఇంచుమించు మాకు ఇప్పుడు ఒక పూటకి 2 దానివి చిన్న చిన్న వాటికి 2 మేము వీటికి దుడ్డలకి తాగిపిస్తాం ఒక దుడ్డకి. ఇంకా 2 మేము పెద్దవి వింటాం పాలు. మాకు 8 లీటర్స్ దాకా వస్తాయి ఒక పూటకి. సో అది 16 ప్లస్ పిల్లలకి దాపుతాయి కాబట్టి ఇంచుమించు 18 లీటర్స్ దాకా ఇస్తుంది పాలు. అది ఇచ్చేది మాకు 110 కి కట్టింది వచ్చింది యాక్చువల్గా. అది ఇప్పుడు రియల్ గా ఇప్పుడు కొనాలంటే ఇంచుమించు 2 lakhs 220 to 3 lakhs దాకా 2.5 lakhs దాకా వెళ్ళిపోతుంది అది. సో అలాంటివి మాకు ఇంచుమించు అన్ని బల్లు మేము కట్టినవి 5 లీటర్స్ ఇచ్చే బల్లు అన్ని మేము 80,000-85,000 లో తీసుకున్నాము కట్టినవి, అంటే 5 months కట్టినవి అట్లా. సో అలా ఇప్పుడు అవన్నీ ఇన్నాయి కాబట్టి మాకు ఇప్పుడు కొత్తగా కొనాలంటే 1,60,000. సో మాకు తక్కువ ఉన్నట్టు అయింది. మాకు ఇప్పుడు బాగా ఇప్పుడు మేము అమ్మినా కానీ అది ఒకవేళ లాస్ట్ లో అది బల్లు పారియలేదు అనుకో, అమ్మినా మా పైసలు మాకు వస్తాయి. అది 2-3 లీటర్స్ ఇచ్చినా 80కి వెళ్ళిపోతుంది. సో మాకు ఇబ్బంది ఏం లేదు. అట్లా అయితే ఇప్పుడు ఆవులలో కూడా చాలా రకాలు ఉంటాయని చెప్తారు, మరి ఇలాంటివి ఉన్నాయన్న మా దగ్గర గిర్ ఎక్కువ ఉన్నాయి, గిరావులు ఎక్కువ ఉన్నాయి, ప్యూర్ గిర్ ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి, మళ్ళా సాయివాల్ ఉన్నాయి. సాయివాల్ ఒక 6 ఉన్నాయి అనుకుంటా, 6 ఉన్నాయి సాయివాల్. మిగతా గిరిగా 45 లో 6 సాయివాల్, మిగతా 39 లో ఒక 30 దాకా గిర్ ఉంటాయి. 9 ఏమంటే మిక్స్డ్ బ్రీడ్ ఉన్నాయి. అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు ఇవన్నీ? అసలు ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు? మేము ఆవులు మాత్రము చాలా వరకు మన ఎర్రగడ్డ మార్కెట్ లో కట్టుకోళ్ళకి అమ్ముతుంటారు కదా, కట్టుకోళ్ళకి అమ్ముతుంటే గానీ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం. అదే కట్టుకోళ్ళకి అమ్ముతుంటే ఆ మధుసు అన్న చెప్తాడు, మంచిగా ఉంది అనుకో చెప్తారు, మాకు మంచిగా ఉంటే చెప్తే మేము కొనేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత మంది పనులను పెట్టి చేపిస్తున్నారు? ఇక్కడ 4. స్టార్టింగ్ లో మాకు తెలియక 6 members దాకా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు 4 ఒక అతను సూపర్వైజర్ ఉంటాడు, అతను రోషన్ ఉంటాడు మా దగ్గర. అతను ఏంటి అంటే ఇక సూపర్వైజ్ చేసుకుని పాలు వినడము, మళ్ళీ పాలు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పోయడము, వీటికి ఏమైనా డిస్సే ఉంటే అవి చూసుకోవడము, మేము పనులు లేకపోతే పని చేయడం చేస్తారు. మిగతా 3 రెగ్యులర్ పని చేస్తారు. ఇక మార్నింగ్ నుంచి దాకా వాళ్ళు పుట్టి కట్ చేయడము, దాని తర్వాత నెక్స్ట్ క్లీన్ చేయడము, నీళ్ళు దాపడము అది చేస్తారు. అయితే జనరల్ గా మార్నింగ్ 7 కల్లా వీళ్ళు మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని ఫుడ్ తిని 8 o'clock 8:30 9 కి శంకరపల్లికి వెళ్ళిపోతారు ఇద్దరు గ్రాస్ కట్ చేయడానికి. ఇంకొక అతను ఫుడ్ కుక్ చేస్తారు. సో శంకరపల్లికి వెళ్ళేస్తారు, అతను ఒక 10:30 11 కల్లా వచ్చేస్తారు. వచ్చే లోపల ఇక్కడ సూపర్వైజర్ ఇంకొక అతను మొత్తం ఇక బల్లని ఆవులని అక్కడ రోడ్ దాటిచ్చేసి ఇక వాళ్ళు పంపించేస్తారు. మిగతా వాళ్ళు ఇద్దరు గ్రాస్ అప్పలోపట వాళ్ళు పంపించిన తర్వాత 11-12 కల్లా గ్రాస్ తీసుకొచ్చి వాళ్ళు కుట్టి కొట్టేస్తారు. గ్రాస్ ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు అన్నట్టు ఇంతమంది మీరు చూసారు కదా అక్కడ మేకల ఫామ్, అక్కడ 10 acres ఉంది. అక్కడ మేము సూపర్ నేపియర్ వేసినాము, ఎడ్యులూసన్, మళ్ళీ దాని తర్వాత ఔషలు, స్మార్ట్ నేపియర్, 4G బుల్లెట్, 5G బుల్లెట్, మళ్ళా ఇది హీరామణి అని చెప్పి అన్నారు, హీరామణి వేసినాము. పేపర్ గ్రాస్ ఉంది. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అవి ఒక్కొక్క రోజు అంటే ఇట్లా మేము అన్ని మిక్స్ చేయలేము, ఒక్కొక్క మడి వేసినాము. ఒక్కొక్క మడి అయిపోయిన కొద్ది వాళ్ళు కట్ చేసి తీసుకొస్తాము. ప్లస్ మావి ఏంటంటే బయటికి వెళ్తాయి కదా, సో చాలా వరకు బయట తింటాయి. మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా వేస్తాం. అయితే గ్రేజింగ్ అయితే బయటికి వెళ్తాయి మొత్తం ఇవన్నీ. గేజింగ్ బయటికి వెళ్తాయి. ఆ పెద్దది ఒకటి పంపిస్తలేము, దానికి అలవాటు కాలేదు, బయటికి పంపించాక కాలేదు. మిగతా కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా, వాటికి లాస్ట్ ఒక 2-3 అంటే ఈ మధ్య అందరికి లెగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫుట్ మౌత్ ఏదో గాలి రోగాలు అని చెప్పి. సో అలా అని చెప్పి మేము సేఫ్ సైడ్ అని చెప్పి పంపిస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళి రోగాలు వచ్చినాయి కష్టం కదా, అది పాలు ఎక్కిస్తున్నాయి. మళ్ళీ ఆల్రెడీ ఒక దానికి వచ్చింది మాకు, అవతల ఒకటి ఉంది, అది మంచిగా 5 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు మొత్తం బాగా వీక్ అయిపోయింది. సో అట్లా మళ్ళీ ఇవన్నీ వీక్ అయిపోతే కష్టం అని చెప్పి వీటిని పంపిస్తాను. అట్లా ఇప్పుడు వీక్ అయిన దాంట్లో ఏం చేస్తారు అన్న? ఇప్పుడు వీక్ అయిన వాడికి మేము మెడిసిన్ ఇస్తున్నాము, కానీ పాలు వింటలేము, మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి. సో దుడ్డు వదిలేస్తాము, దుడ్డ దానికి తాగుతూనే ఉంటుంది ఫ్రీగా, దాని మెడిసిన్ ఇచ్చుకుంటే చూసుకుంటాము. అది ఎందుకంటే ఈ మధ్య గాలి ఈ రోగాల వల్ల ఇమీడియట్ గా రికవర్ అవుతుంది, బాగా టైం పడుతుంది. సో మోస్ట్లీ ఇంకొక 10-15 days లో రికవర్ అవుతుంది. అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఒకవేళ పాలు కావాలంటే మీ దగ్గరికి ఇక్కడికే వస్తారా, లేకపోతే మీరు వెళ్ళి సప్లై చేస్తారు? మీకు ఎలా కాంటాక్ట్? మేము యాక్చువల్ గా ఫస్ట్ ఇక్కడ సప్లై చేస్తుంటాము లోకల్ లో, ఇప్పుడు ఒక విల్లాలో సప్లై చేస్తున్నాము, విల్లా ఇంకోటి అపార్ట్మెంట్ లో. సో అలా మాకు పాలు ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ మేము సప్లై, మా ఎండ్ గోల్ ఏంటిదంటే ఇక్కడ మేము డౌన్ ద లైన్ ఒక
అంటే ఈ నెక్స్ట్ మంత్ జూన్ లోపల మేము 200 నుంచి 300 లీటర్స్ మా ప్రొడక్షన్ అనుకున్నాము. మళ్ళీ మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఇక్కడ అక్కడ కాశీపురంలో శ్రీకాంత్ రెడ్డి, వాళ్ళకి 200 లీటర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ ఒక 500-600 లీటర్స్ తయారు చేసి ఈ ఏరియాలో మోకిలా ఏరియా మొత్తం సప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం. మళ్ళీ డోర్ డెలివరీ చేద్దాం. అయితే ఇప్పుడు వరకు అంటే అమెరికాలో ఉండి జాబ్ చేసుకుంటా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఎందుకు అసలు అక్కడ సేవింగ్స్ లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ కూడా రావట్లేదు కదా, అట్లా సేవింగ్ సైడ్ వెళ్ళిపోయే వాళ్ళు అనుకుంటారు కదా, మీరు ఎందుకు ఇలా పెట్టాలనుకుంటున్నారు? అనుకున్నాము. బేసిక్ ఏంటంటే ఎప్పటి నుంచో ఒకటి అది కోరిక ఉండే, సరే పెడదామని చెప్పి పెట్టాము. ఇక అంటే నాకు తెలిసి కొద్దిగా లాస్ ఉంది, కానీ ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది, డబ్బు ఎర్నింగ్ వేరే ఉంటది. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎట్లా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అమెరికాలో జాబ్ చేసి ఇక్కడ ఇంత కష్టపడే వాళ్ళు అమెరికాలో జాబ్ చేసి ఇంతకన్నా ఎక్కువనే డబ్బులు వస్తాయి మాకు, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, పీస్ ఆఫ్ మైండ్. సో దానికోసం అని చెప్పి నేను కంప్లీట్లీ డైరీకి దీని తగ్గట్టు మూవ్ అయిపోయి, ప్లస్ ఇంకోటి ఏంటిదంటే బేసిక్ గా ఫ్రెష్ ప్రోడక్ట్ సబ్మిట్ అంటే ఇది అంటే రెగ్యులర్ గా రొటీన్ డైలాగ్ లా ఉంటది, కానీ ఏంటంటే ఫ్రెష్ గా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మేము ఇప్పుడు అక్కడ చూసారు కదా పల్లెశంకర్పల్లిలో మా దగ్గర లాస్ట్ మా ముందు సీడ్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అంతా గడ్డి మందు కెమికల్స్ కొడుతుండే. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర తీసుకున్నామో మేము గడ్డి మందు అసలు కొట్టాం. ఇప్పటిదాకా అసలు గడ్డి మందు కొట్టలే. సో అలాంటి కొద్దిగా నేచురల్ గా పెంచడము, దాంతో పాటు గ్రాస్ సీటంగా మేము కొద్దిగా యూరియా వాడుతున్నాము కొద్దిగా ఫాస్ట్ గ్రోత్ కోసం అని చెప్పి. మాకు దీనికి ఎక్కువ కెపాసిటీ కావాలి కాబట్టి కొద్దిగా యూరియా వాడుతున్నాము. కానీ అక్కడ ఉన్న మేకల నీరు ఉంటది కదా, ఆ మేకల నీరు ఏ రోజు ఆ రోజు వచ్చింది వాళ్ళు తీసుకెళ్లిపోయి ఎక్కడైతే గడ్డి కట్ చేస్తారో అక్కడ చల్లేస్తారు. సో చాలా వరకు అది నేచురల్ గా అయిపోతాం. మా మేకలు ఇట్లా బయట గడ్డి తింటది. ఎందుకంటే ఆర్గానిక్ అంటే పాలు పిండడం కాదు, ఆర్గానిక్ తినే దగ్గర నుంచి ఆర్గానిక్ స్టార్ట్ అవుతుంది. సో మేము అలా బేస్ రూట్ లెవెల్ నుంచి ఆర్గానిక్ గా అంటే 100% ఆర్గానిక్ ఉండదు, నేను అందుకోసం నేచురల్ అని చెప్తాను. సో నేచురల్ పద్ధతిలో పెంచేసి ఎక్కువ కెమికల్స్ లేకుండా సో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అట్లా నేచురల్ పద్ధతిగా చేసి అట్లా చేద్దాం అనుకుంటున్నాను. అది యాక్చువల్గా మాకు ఇక్కడ రోడ్ సైడ్ లో ఉండే, మేము మా షెడ్ ఇక్కడ మేము కట్టక ముందు వేరే వాళ్ళు తీసుకుండే లీజు. సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఒకటి రోడ్ సైడ్ డాగ్ వచ్చి ఉంటుండే. సో దాని పప్పీస్ ఇక్కడ ఉండే, దాంట్లో ఒక పప్పీ ఉండిపోయింది. కానీ దానివల్ల మాకు చాలా బెనిఫిట్. అది కుక్క ఎట్లా అంటే సేమ్ ఇంటి వల్ల ఉంటది. వీళ్ళు పనులు ఏమన్నా నైట్ పూట ఏమన్నా బర్రె ఏమన్నా తెంపుకుంది అనుకోండి, తెంపుకుంటే ఒల్లి వాళ్ళని లేపుతుంది, తెంపుకుంటే బయటికి వెళ్ళిపోతుంది కదా. సో అలా మళ్ళీ ఇప్పుడు మాకు దానికి పప్పీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్తలేదు. రెగ్యులర్ ఏంటంటే ఆవులతో పాటు వెళ్ళి ఒక మనిషి చేసే పని చేస్తుంది. అది ఎలా అంటే ఆవులు ఇప్పుడు ఒకటే అతను 50 దాకా తీసుకెళ్తారు బయటికి మేపడానికి. సో అతను తీసుకెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయి కదా ఆవు కుక్కలు, ఇవన్నీ ఏం చేస్తాయి, కుక్క మన తెల్ల కుక్క ఏం చేస్తారంటే మొత్తం ఎక్కడైతే ఆవులు ఆ హర్డ్ దాటి బయటికి వెళ్ళినాయి అనుకో మురిగి దాన్ని లోపల కలిపేస్తుంది అనమాట. అట్లా బాగా చేస్తుంది చాలా. సో కలిసిపోయి మంచిగా ఉంటది. ఇప్పుడు దానికి పప్పీస్ ఉన్నాయి 9. సో మొన్న పౌర్ణమి రోజు మాకు ఒక సాయివాలు, ఒక గిరావు, కుక్క మొత్తం కలిపి ఆ పౌర్ణమి టైంలోనే మొత్తం అది 9 తీసింది. ఆ గిరావు అది వచ్చింది, మళ్ళీ సాయివాలు ఇటంగా మొత్తం కలిపి ఒక 2 ఆవులు, ఇవి 5 9 కలిపి ఆ రోజు పౌర్ణమి రోజు పుట్టినాయి మొత్తం. అయితే అన్న మీరు ఇక్కడ యుఎస్ లో ఉండి జాబ్ చేసుకుంటే ఇక్కడ ఫార్మింగ్ అనేది పెట్టుకొని ఇంత కష్టపడుతున్నారు కదా, మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చే వాళ్ళకి? అసలు అంటే నేనేం చేస్తాను అంటే బేసిక్ గా నాది ఒక కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ ఇంకా కంప్లీట్ గా అంటే ప్లాన్ ఉండే, కానీ నాది యాక్చువల్గా డిఫరెంట్ ప్లాన్ ఉండే. ఆ ప్లాన్ నుంచి మధ్యలో కొద్దిగా డివియేట్ అవ్వాల్సి వచ్చిండే, దానివల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. అంటే బేసిక్ గా మాది ప్లాన్ ఎలా ఉండే అంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి పాలు ఒక సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేసి దాంతో పాటు మిగతాని అమ్ముదాం అని చెప్పి అలా అనుకున్నాం. ఎప్పటి నుంచో ఉంది. సో మెల్లగా కొద్ది పాలది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఆ ప్లాన్ కోసం మనం స్టార్ట్ చేసి కొద్దిగా డివేట్ అయిపోయేసరికి ఇక వర్క్ మాకు కొద్దిగా మధ్యలో ఇబ్బంది అయిన. సో ఎవరు స్టార్ట్ చేసినా ఫస్ట్ థింగ్ ఏంటంటే లేబర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి దాంతో పాటు మనకి అనుభవం కావాలి, అంటే ఎలా డైరీ ఏం చేస్తారని చెప్పి. దాని తర్వాత మీరు మళ్ళీ ఎక్కడ సెల్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ సెల్ చేస్తారో, ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు డైరీ పెడుతున్నారు, పెట్టి కొనేవాళ్ళు లేదు. నేను ఒకటేసారి డైరీ ఎట్లా మీరు పెట్టిన వెంటనే పాలు వచ్చేస్తాయి. మీరు పెట్టిన వెంటనే ఒక 10 బల్బులు తీసుకున్నారు అనుకోండి, పెట్టిన వెంటనే మీకు 100 లీటర్ల పాలు వస్తాయి. అది ఎక్కడ అమ్ముతారో అది బాగా ఇబ్బంది. ఎందుకంటే మీరు ఇప్పుడు డైరీ పెట్టిన అనుకోండి, విలేజ్లలో ఎక్కడ విలేజ్ దగ్గర పెడితే 60 లీటర్స్ కి 55 రూపీస్ కి లీటర్ తీసుకుంటాము. సో 60 లీటర్స్ తీసుకున్నా మీకు 6000 వస్తుంది. అదే ఒకవేళ మీరు 80 అమ్మిండ్రు అనుకోండి,
2000 పెరుగుతుంది పర్ డే. అంటే పర్ మంత్ మీకు అక్కడే మీకు 60,000 వచ్చేస్తుంది. సో అది మీకు కాస్ట్ అనేది మేము చూసుకోవాలి. దాని తర్వాత గ్రాస్ ఇట్లా మీకు డైరీ తగ్గట్టిన గ్రాస్ ముందే చేసుకొని, మీరు 10 బళ్ళు తెచ్చుకుందని చెప్పి ఒకటేసారి ఎకరా 2 ఎకరాలు సరిపోదు. అట్లీస్ట్ ఒక మీకు అడ్వాన్స్ అయ్యాక సపరేట్ గ్రాస్ పెట్టుకొని, అది చాలా మంది ఏం చేస్తున్నారు ఒకటే రకం గ్రాస్ వేస్తున్నారు. సో 2-3 రకాల గ్రాస్ వేసి, అట్లా 2-3 రకాల గ్రాస్ వేసి వాటికి రెడీ చేసుకుని సరిపోతుంది. అయితే టోటల్ గా అయితే కొత్తగా వచ్చే వాళ్ళకైతే టిప్స్ అయితే బాగా చెప్తున్నారు. మంచిగా ఆలోచనలతో ముందుకు వచ్చి ఇంకా మంచిగా రావాలని. అంటే రాగానే పెట్టుబడి పెట్టగానే లాభాలు అయితే ఉండవు దేంట్లోనైనా సరే, కొన్ని లోటుపాట్లు అని కూడా ఉంటాయి, ఎత్తులు పల్లాలు అనేది ఇలా కూడా ఉంటాయి, లాభాలు నష్టాలు కూడా ఉంటాయి. సో అవన్నీ అధిగమించుకొని మరి ముందుకు రావాలని చెప్తున్నారు అన్న. అయితే చాలా మంది ఇష్యూ ఏంటిదంటే, ఇప్పుడు చాలా మంది పెడతారు కదా, పెట్టే ముందు ఇటంగా మనము ప్లాన్ బి ఇటంగా పెట్టుకోవాలి. జస్ట్ నేను ఆవులు పెట్టేస్తానంటే, ఇప్పుడు మా దగ్గర ఎలా అంటే, ఇప్పుడు నేను జస్ట్ ఆవులే అనుకుంటున్నాం కదా, దానివల్ల సైడ్ బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ గోబర్ మేము 2200 కి ట్రాక్టర్ అమ్ముతున్నాం ఫుల్ గోబరు. వాళ్ళు వెళ్ళి వెర్మి కంపోజ్ చేసుకుంటున్నారు. సో అదే వెర్మి కంపోస్ట్ మనమే చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వెర్మి కంపోజ్ చేసుకొని ఒక ట్రాక్టర్ లో ఇంచుమించు 50% దాకా ప్రోడక్ట్ తయారవుతుంది. సో అది ఇంచుమించు ఒక ట్రాక్టర్ ఫుల్ 11,000 కి 11 to 12,000 కి అమ్ముతున్నారు వెర్మి కంపోస్ట్ ఫుల్ అయ్యాక. సో అది మీరు చేసుకుంటే ఇంకెక్కువ లాభం వస్తుంది. మళ్ళీ బర్రెలు చాలా మంది ఏం చేస్తారంటే, బర్రె పుట్టిన తర్వాత దుడ్డకి కేర్ ఇవ్వరు. ఆ దుడ్డని మీరు కొద్దిగానే కొన్ని పాలు ఇచ్చేస్తే దుడ్డలు మంచిగా ఉంటాయి. సో మాకు ఇప్పటిదాకా మా డైరీలో మధ్యలో 1 year బ్యాక్ చనిపోయినాయి దుడ్డలు, అంటే అప్పుడు లేబర్ బాగాలేక. కానీ దాని తర్వాత అయితే మేము కొద్దిగా కేర్ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఇష్యూ రాలేదు. దుడ్డలు మా దగ్గర అన్ని ఎన్ని ఉంటాయో అన్ని మంచిగా మా దగ్గర ఉంటాయి. సో ఆ దుడ్డలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా మీరు మంచిగా చూసుకుంటే, అది పెద్ద అయినాక మంచి బ్రీడ్ అనుకోండి మీరే పెట్టుకోవచ్చు, మంచి లేదనుకోండి మీరు అమ్మేయచ్చు. సో అక్కడే మీకు సేవ్ అయిపోతుంది. మీరు ₹1,00,000 పెట్టుకునే బదులు మీ ఇంట్లో ఉన్నది మీ సొంతది మీకే ₹1,00,000 వచ్చేస్తుంది కదా. సో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అడిషనల్ మీరు పాలంటే పాలమ్మడం కాకుండా ఈ సైడ్ లో వేయడం కొద్దిగా ఆలోచిస్తే బెనిఫిట్ బాగుంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంచిగా చెప్తున్నారు. అసలుకి ఇంత బాగుంది. థాంక్స్ ఫర్ కమింగ్. ఇదండి మరి భాస్కర్ రెడ్డి గారితో చూసాం కదా, ఎంత బాగా చెప్పారో అన్న గురించి. కోళ్ళని, గేదెలను, ఆవులని, అసలుకి మీగలని ఇవన్నీ పెంచుతూ తను యుఎస్ఏ లో జాబ్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకోవడం ఎంత ఇబ్బందికరంగా ఉన్నా గానీ అన్ని కరెక్ట్ గా చూసుకుంటూ, ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి ఒక 2 నెలలు ఇక్కడ గడుపుతూ వాటిని చూసుకుంటూ గడుపుతున్నారు. ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.